హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ ట్రేడింగ్ అకాడమీ. ఈరోజు మనము ఆర్ఏలో చాప్టర్ 2లో పార్ట్ 2లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో ఆల్రెడీ పార్ట్ 1 వీడియో చూడకపోతే ఫస్ట్ ఆ వీడియోని కంప్లీట్గా చూడండి. దాని తర్వాతనే పార్ట్ 2 అనేది అర్థమవుతుంది. సబ్జెక్ట్ మొత్తం వేరున్నా సరే పార్ట్ 1 కంప్లీట్ చేసిన తర్వాతనే పార్ట్ 2లోకి రండి. ఓకే, మనం ప్రీవియస్ క్లాస్లో ఎక్కడ వరకు నేర్చుకున్నాము అంటే కమ్యూనిటీ లిక్విడ్ డిబెంచర్స్ వరకు నేర్చుకున్నాం. ఈరోజు మనము 2.2.7.7 మార్టిగేజ్ బ్యాక్డ్ సెక్యూరిటీస్ అండ్ అసెట్ బ్యాక్డ్ సెక్యూరిటీస్ గురించి నేర్చుకున్నాం. ఇది మీకు సింపుల్ ఫండాలో చెప్తాను, చాలా ఈజీ వేలో చెప్తాను. వినండి ఇక్కడ. సి, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక బిజినెస్ రన్ చేస్తున్నారు. ఓకే అండి. ఓకే, మీకు బిజినెస్లో లోన్స్ అవన్నీ కూడా కావాలి. ఓకే, సేమ్ అదే బిజినెస్ రన్ చేసినప్పుడు మనం ఒక మర్చెంట్ దగ్గర అంటే ఒక మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి కొన్ని ఏదైనా లైక్ చాక్లెట్స్ కానీ ఏదో ఒకటి తెచ్చుకుంటాం కదా, ఆన్ ది క్రెడిట్ బేసిస్. ఓకే, ఆన్ ది క్రెడిట్ బేసిస్ మనం సెల్ చేసిన తర్వాత ఇతనికి ఇవ్వాలి. ఓకే, సో ఇలా కొంతమంది ఇవ్వకుండా అయితే కొన్ని ఉంటారు కదా, అందరూ ఇవ్వాలని రూల్ లేదు కదా. సో అలా మార్టిగేజ్ అంటే నీకు అక్కడనే అర్థమైపోవాలా, హోమ్ లోన్స్ ఇవ్వడం కానీ. ఓకే, మార్టిగేజ్లో అసెట్ బ్యాక్డ్ సెక్యూరిటీస్లో మనకి ఏమేమి వస్తుంది, క్రెడిట్ కార్డ్స్ కానీ, ఓకే, ఆటోమొబైల్స్ వెహికల్స్ కానీ, లోన్స్ కానీ అలా ఉంటుంది. ఇవన్నీ ఎవరైతే కట్టనివి అయితే ఉంటాయో అవన్నీ వీళ్ళు ఏం చేస్తారు, బండిల్ చేస్తారు, బంచ్ ఆఫ్ బండిల్ చేసి ఇంటర్మీడియటరీస్ అంటే ఒక మధ్యవర్తి బ్యాంక్ దగ్గరికి వెళ్తారు. అంటే సింపుల్, నీ ఒక కారు ఉంది, నీకు ఏబీసీ అని ఒక బ్యాంక్ లోన్ ఇచ్చింది. ఫర్ సపోజ్ నువ్వు అట్లే అనుకోండి, డెప్త్ ఉంటుంది కదా చాలా మంది, అవి ఏం చేస్తారు, ఇంటర్మీడియట్స్ బ్యాంక్ దగ్గరికి వెళ్తాయి, అంటే మధ్యవర్తుల దగ్గరికి వెళ్తుంది. అక్కడ నుంచి ఇన్వెస్టర్స్ దీని అమౌంట్ అనేది రైజ్ చేస్తారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇదంతా వీళ్ళకి అసెటే కదా, నువ్వు ఏదో ఒక రోజు కట్టాల్సిందే ఖచ్చితంగా. సో ఈ అసెట్ అన్ని వీళ్ళ దగ్గరికి వెళ్ళి లయబిలిటీస్ లెక్క పెడతారు. ఓకే, ఈ అసెట్ అండ్ లయబిలిటీస్ ఇక్కడ పెడితే ఏమవుతుంది, వీళ్ళకి మళ్ళీ క్యాపిటల్ అనేది రేజ్ అవుతుంది. ఓకే, వీళ్ళకి మళ్ళీ క్యాపిటల్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇవి ఏవైతే పెండింగ్స్ ఉన్నాయో ఇంట్రెస్ట్ కానీ ఏదైనా సరే, ఆ అమౌంట్ అంతా ఇన్వెస్టర్స్కి వెళ్తుంది. ఓకే, ఇక్కడ చూడండి మీకు అదర్వైజ్ లిక్విడిటీ అసెట్ బై సెక్యూరిటరైజింగ్. ఓకే, ఇక్కడ మీకు ఉంటుంది ఆబ్లిగేషన్స్ ఆన్ ది బాండ్స్, రీపేమెంట్ ఆబ్లిగేషన్స్ అయినది మొత్తం మీకు ఇక్కడ పేమెంట్ రూపంలో వస్తుంది. అంటే వీళ్ళు బాండ్స్ రూపంలోనే ఇష్యూ చేస్తారు ఇక్కడ. క్లియర్. నెక్స్ట్ సేమ్ ఇదే అసెట్ బ్యాక్ సెక్యూరిటీస్. ఇందులో చాలా టెన్షన్ ఏం లేదు. దీని గురించి ఫర్దర్గా మేము నెక్స్ట్ పెద్ద పెద్ద వీడియోస్లో పెడతాం, అందులో డీటెయిల్గా చూడండి. నెక్స్ట్ వస్తే మీకు ఇక్కడ రియల్ ఎస్టేట్. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే మీకు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ అని ఉంటుంది ఇక్కడ. ఓకే, ఆర్ఈఐటి, నెక్స్ట్ ఐఎన్విఐటిఎస్. ఇక్కడ ఏం లేదు, మీకు బాండ్స్ ఐడియా ఉందా, మ్యూచువల్ ఫండ్స్ బాండ్స్. నిన్న మనం నేర్చుకున్నాం కదా ప్రీవియస్ వీడియోలో, బాండ్స్ ఎలా ఉంటుంది మీకు, ఈటీఎఫ్ బాండ్, ఈటీఎఫ్, లేదంటే మీరు నిఫ్టీ 50, ఇవన్నీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా. సేమ్ ఇలానే వీళ్ళు ఏం చేస్తారు అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. లైక్ ఎందులో అంటే మీకు మాల్స్లో అండ్ ఆఫీస్ బిల్డింగ్స్లో, అపార్ట్మెంట్స్లో ఇవన్నీ ఉంటాయా, ఇందులో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఎక్కువ శాతం 80% రియల్ ఎస్టేట్లో పెడతారు. ఏదైతే అమౌంట్ పుల్ చేస్తారో అందరి దగ్గర నుంచి, అక్కడ నుంచి మీకు రెంట్స్ కానీ ప్రాఫిట్స్ కానీ అవన్నీ షేరింగ్ మీకే ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసరికి ఎందులో పెడతారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసరికి హైవేస్ బిల్డ్ చేయడం కానీ, పవర్ ప్లాంట్స్ బిల్డ్ చేయడం, టెలికమ్యూనికేషన్ టెలికామ్ సర్వీసెస్ ఇవన్నీ పెట్టే దాంట్లో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వస్తుంది. ఇవన్నీ మీకు ఇక్కడ నుంచి కూడా మీకు అమౌంట్ అనేది రైజ్ చేయొచ్చు. మీరు ఒకవేళ అమౌంట్ ఉంటే యూనిట్ సిస్టంలో ఉంటారు ఇక్కడ కూడా. ఓకే, 10 యూనిట్స్ కానీ 100 యూనిట్స్ కానీ లిమిట్ అయితే ఉంటుంది, మీరు ఎంతనైనా ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దే ప్రొవైడ్ రెగ్యులర్ ఇన్కమ్ అండ్ ఫండ్స్ గో డైవర్సిఫైడ్. లైక్ షేర్స్ లెక్కే వస్తుంది మీకు. ఒకవేళ ఇంక్రీజ్ ఉంటే ఇంక్రీజ్ ఆర్ డివిడెంట్, నీకు ఒకవేళ ఇంక్రీజ్ అయినప్పుడు ఇంక్రీజ్ అమౌంట్ వస్తుంది, డివిడెంట్ కూడా ఇక్కడ నుంచి వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, నో గ్యారంటీ. ఓకే, నో గ్యారంటీ ఆఫ్ రిటర్న్స్. దాంతోపాటు సెన్సిటివ్ ఎకనామిక్ కండిషన్స్లో ఏది ప్రాబ్లం వచ్చినా నీకు ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది ఖచ్చితంగా, మీకు ఏదైతే స్టాక్స్ అవుతుందో అలానే ఎఫెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ చేంజెస్. ఆర్బీఐ ఎప్పుడైనా ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ చేసింది అనుకోండి, అప్పుడు ఇక్కడ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. క్లియర్. ఇదే ఆర్ఈఐటీస్ అండ్ ఐఎన్విఐటిఎస్, ఇది ఇంతే క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు కమోడిటీస్. చాలా మందికి కమోడిటీస్ ఐడియా ఉంది. సింపుల్, కమోడిటీస్లో మనకి ఏమేమి ఉంటుంది చెప్పండి, గోల్డ్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, ఇంకేముంటుంది, గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్, ఓకే, గ్యాస్, ఇవన్నీ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ గోల్డ్ తీసుకోండి, ఇది కమోడిటీ కిందికి వస్తుంది. అదే గోల్డ్లో జ్యువెలరీ తీసుకుంటే మీరు ఒకవేళ ఏదైనా చైన్ కానీ ఏదైనా చేయించారు అనుకోండి, అందులో క్వాంటిటీ డిఫరెంట్ ఉంటుంది, క్వాలిటీ ఓకే. ఓకే,
వెయిట్ అనేది కొంచెం డిఫరెంట్ చేంజ్ అవుతుంటుంది. అండ్ దాంతోపాటు చైన్ ఏదైతే డిజైన్ ఉందో అది చేంజ్ అవుతూ ఉంటుంది. క్లియర్? ఇక్కడ మీరు చూసుకుంటే గోల్డ్ వచ్చేసి మీకు కమోడిటీ. గోల్డ్‌తో చేసిన జ్యువెల్లరీ మాత్రం కమోడిటీ అయితే కాదు. నెక్స్ట్ ఇందులో గోల్డ్‌లో క్వాలిటీ అండ్ క్వాంటిటీ విల్ బి సేమ్. జ్యువెల్లరీలో డిజైన్స్ అవన్నీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మనకిప్పుడు కమోడిటీలో 2 టైప్స్ ఉంటుంది కమోడిటీస్. ఓకే. కమోడిటీస్‌లో మనకు 2 టైప్స్ ఉంటుంది. అవేవేవి 2 టైప్స్? ఒకటి హార్డ్, ఇంకోటి సాఫ్ట్. సో, హార్డ్ అంటే నీకు ఈజీగా గుర్తుండాల మెటల్, క్రూడ్ ఆయిల్స్ అవి. సాఫ్ట్ అంటే మనకు అగ్రికల్చర్ నుంచి వచ్చేటివి. ఏవేవి గ్రెయిన్స్, పల్సెస్ ఇవొస్తుంది. లైక్ హార్డ్ అంటే నీకు ఏముంటుంది ఇక్కడ నేచురల్ రిసోర్సెస్. ఇవి అగ్రికల్చరల్ రిసోర్సెస్. ఓకే. కమోడిటీస్ ఆర్ లార్జ్‌లీ ట్రేడబుల్. ఓకే. ట్రేడెడ్. ఇవి ఎక్కువ ట్రేడ్ అవుతుంటాయి మీకు. క్లియర్ ఇక్కడనే ఉన్నది మీకు చూడండి. అగ్రికల్చర్ ప్రొడక్ట్, కమోడిటీస్ ఇంక్లూడింగ్ గ్రెయిన్స్ అండ్ పల్సెస్. ఇవి లార్జ్‌గా ట్రేడ్ అవుతుంటాయి గూడ్స్. క్లియర్? ఇన్‌ఫ్లేషన్ ప్రైజెస్ ఆర్ కమోడిటీస్ డైరెక్ట్‌లీ. ఇక్కడ నీకు ఇన్‌ఫ్లేషన్ అయినా ఏదైనా డైరెక్ట్‌గా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద కమోడిటీస్ ఇన్వాల్వ్స్ హ్యూజ్ స్టోరేజ్ కాస్ట్ అండ్ నాట్ సూటబుల్ ఫర్ ఇన్వెస్ట్‌మెంట్. ఓకే. ఇవి ఎక్కువ స్టోరేజ్ కోసం వెళ్తుంటుంది కాబట్టి ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ కన్నా ప్రిఫరెన్స్ ఈటీఎఫ్ అవి తీసుకుంటే ఇంకా బెటర్ దీనికన్నా. దీంట్లోనే నీకు ప్రీషియస్ మెటల్స్ అని ఉంటుంది. ఇదే కమోడిటీస్‌లో మీకు ప్రీషియస్ మెటల్. క్లియర్? ఇక్కడ ప్రీషియస్ మెటల్స్‌లో ఏముంటుంది? సచ్ యాస్ గోల్డ్, సిల్వర్ విల్ హెల్ప్ ప్రీషియస్‌లీ రిజర్వ్ రియల్ వాల్యూ ఆఫ్ మనీ. అంటే ఇది ఏదైతే ఉంటుందో ఇది రియల్ వాల్యూ ఇక్కడ. ఓకే. అన్‌లైక్ మెనీ అదర్ కమోడిటీస్ దట్ హావ్ షార్ట్ లైఫ్. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏదైనా అగ్రికల్చర్ గాని ఏదైనా చేసినామనుకోండి కమోడిటీలో అది షార్ట్ లైఫ్ ఉంటుంది. అదే గోల్డ్ అండ్ సిల్వర్ ఇవన్నీ రియల్ వాల్యూ. ప్రీషియస్లీ మెటల్ హ్యావ్ వెరీ లాంగ్ ఫీచర్స్. ఓకే. దీనికనేది ఒక లాంగ్ ఫీచర్ వరకు ఉంటుంది. స్టోరేజ్ కాస్ట్ ఆన్ దిస్ మెటల్స్ ఈస్ వెరీ స్మాల్ కంపేర్ టు ది అదర్ వాల్యూస్. స్టోరేజ్ కాస్ట్ కూడా కొంచెం తక్కువనే ఉంటుంది. దీస్ ఆర్ విజబుల్. ఓకే. ఇక్కడ ఉంది. ప్రీషియస్ మెటల్స్ అండ్ విజబుల్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్. ఓకే. ఇవన్నీ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్‌కి విజబుల్‌లో ఉంటుంది. మీకు గోల్డ్ అవన్నీ కనిపిస్తూనే ఉంటుంది గదా! ఓకే. దీని తర్వాత కమోడిటీస్ ఈటీఎఫ్స్. సేమ్ అలానే. నువ్విక్కడ ఇది కొనుక్కుంటే ఏమవుతుంది? మెటల్ ఏదైనా కొనుక్కునేది నీకు ఒక అసెట్ లాగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ అలా గాదు. కమోడిటీస్ ఈటీఎఫ్ ఈస్ అన్ ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఇన్వెస్టర్స్ టు ఇన్వెస్ట్ ఇన్ ఈటీఎఫ్ బై బయింగ్ అండ్ యూనిట్స్. నీకు పైనేముంది ఇక్కడ గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదంటే బై చేసుకోవచ్చు. అంటే నీకు రియల్ వాల్యూ లెక్క కనిపిస్తుంది. కానీ ఈటీఎఫ్‌లో అలా ఉండదుగా. బాండ్స్ రూపంలో నువ్వు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుండాలి. అంటే యూనిట్స్ రూపంలో ఇస్తారు మీకు. ఓకే. ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. బయింగ్ యూనిట్స్ ఇట్స్ మూవ్ ఇన్ లైన్ విత్ ద నెక్స్ట్ అసెట్ వాల్యూ. నెట్ అసెట్ వాల్యూ. అంటే మీకు ప్రీవియస్‌లీ సేమ్ ఆల్రెడీ మీకు అక్కడ ప్రీవియస్‌లీ ప్రాఫిట్ చెప్పినట్టే. ఒకవేళ ప్రాఫిట్ వచ్చిందనుకోండి యూనిట్స్‌లో అది కూడా మీకు ప్రాఫిట్ వస్తుంది. ఇక లాస్ వస్తే ఆల్రెడీ లాసే వస్తుంది. ద ఇన్వెస్టర్స్ డు నాట్ హావ్ ఎనీ స్టోరేజ్ అప్లికేషన్స్. మీకు ఇలా స్టోరేజ్ చేసుకోవాలా అనే ఒక అప్లికేషన్స్ అనేటివి ఏముండదు. కమ్యూనిటీ ఈటీఎఫ్ క్యాన్ బి క్రియేటెడ్ ఫర్ ఎ సెట్ ఆఫ్ కమ్యూనిటీస్. గోల్డ్ ఈటీఎఫ్స్ ఆర్ ద మోస్ట్ కామన్ ఆఫ్ కమ్యూనిటీస్. ఓకే. ఈటీఎఫ్ ప్రాజెక్ట్స్ ఆర్ దే ఆర్ ఈజీలీ టు స్టోర్ అండ్ మేనేజ్ ఫర్ ది ఫండ్స్. ఈజీగా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఫండ్స్ అనేది మేనేజబుల్‌లో ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ మేనేజ్డ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్. ఇది మీరు ఏదైతే ఫ్యూచర్స్ ట్రేడ్ చేస్తారో అలానే ఉంటుంది. లైక్ మీరు నిఫ్టీ 50 ఫ్యూచర్ కొనుక్కున్న, టీసీఎస్ ఫ్యూచర్ కొనుక్కున్న, విప్రో ఫ్యూచర్ కొనుక్కున్న ఎలా ఉంటుంది? కాంట్రాక్ట్ బేసిస్‌లో కొంటాం. కాంట్రాక్ట్ బై ఆర్ సెల్ అన్ అసెట్ ఆఫ్ స్పెసిఫైడ్ ఫ్యూచర్ డేట్ ఆఫ్ స్పెసిఫిక్ ప్రైస్. అంటే ఒక మన ఫ్యూచర్స్‌కి ఎలా ఉంటుంది? ఒక స్పెసిఫిక్ ప్రైస్ ఉంటుంది. అండ్ అలానే స్పెసిఫిక్ డేట్ కూడా ఉంటుంది. టు గెయిన్ ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఇంక్రీజ్ ఇన్ ఫ్యూచర్. ఒకవేళ మనకు ఫ్యూచర్ ప్రైస్ ర్యాలీ అయిందనుకోండి ప్రాఫిట్ వస్తుంది. ద రివర్సల్ ఈజ్ ఆల్సో ట్రూ. రివర్సల్ అయినప్పుడు లాస్ కూడా అలానే వస్తుంది. విత్ బయింగ్ అండ్ యాక్చువల్ అండర్లయింగ్ అసెట్ ఇన్వెస్టర్స్ గెయిన్ ప్రాఫిట్. ఓకే. బయింగ్ అనేది ఎలా ఉంటుంది ఇక్కడ? అసెట్‌ని బయింగ్ ఏం అసెట్‌కున్న అండర్లయింగ్ వాల్యూతో అంటే అండర్లయింగ్ అసెట్‌ని మాత్రమే బై చేస్తారు ఇన్వెస్టర్స్. టు గెయిన్ ప్రాఫిట్స్. ద ఇన్వెస్టర్స్ మేనేజ్ టేక్ పొజిషన్స్ ఇన్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్. మీకు ఆల్రెడీ తెలుసు ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఎలా ఉంటుంది అని. మీకు తెలియకపోతే ఒక వన్ సింగిల్ స్టెప్ చెప్పాను. 3 టైప్స్ ఆఫ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఉంటాయి మనకి. ఎలా? ప్రెజెంట్, నెక్స్ట్, ఫార్. అంటే కరెంట్, ప్రెజెంట్, నెక్స్ట్, ఫార్ ఇలా ఉంటుంది. దీనికి పర్టిక్యులర్‌గా ఒక ఎక్స్‌పైరీ డేట్ అనేది ఉంటుంది. ఈ పర్టిక్యులర్ ఎక్స్‌పైరీ డేట్ లోపల నీకు ఒకవేళ టార్గెట్ రీచ్ అయిందనుకోండి ప్రాఫిట్ వస్తుంది. అదే టార్గెట్ రీచ్ కాకపోతే రివర్సల్ అయిందనుకోండి మీకు లాస్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అనేటివి కూడా అంతే. నెక్స్ట్ వచ్చేసి వేర్ హౌస్ రిసిప్ట్స్. ఇక్కడ మీకు సేమ్. ఇక్కడ నీకు కమోడిటీస్ గాని, కరెన్సీ గాని ఏదున్నా డాక్యుమెంట్ రూపంలోనే ఉంటుంది.
warehouse receipts in a documents that show proof of ownership of a goods that are stored in a warehouse. ఏవైతే స్టోరేజ్లో ఉంటాయో అవి మనకు రిసిప్ట్స్ రూపంలోనే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ దిస్ వేర్ హౌస్ రిసిప్ట్స్ ఆర్ నెగోషియబుల్. దస్ ద టైటిల్ ఆఫ్ ది అండర్లయింగ్ గూడ్స్ క్యాన్ బి ట్రాన్స్ఫర్డ్ బై సింప్లీ ట్రాన్స్ఫరింగ్ ద రిసిప్ట్స్. మనం ట్రాన్స్ఫరబుల్ రిసిప్ట్స్తోనే ట్రాన్స్ఫరబుల్ ఉంటుంది. ఈ వేర్ హౌస్ అనేది చాలా చిన్న సబ్జెక్ట్. నెక్స్ట్ ఇక్కడ నుంచి చాలా మెయిన్ అండ్ ఇన్ డెప్త్గా మీకు చాలా యూజ్ అవుతుంది. సెక్యూరిటీస్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్. ఇప్పుడు ఇందులో మనకు ఎన్ని టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఉంటుంది ఇక్కడ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఓకే, సెక్యూరిటీస్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్ ఏం లేదు, మీకు ఎన్ని టైప్స్ ఆఫ్ మార్కెట్ ఉంటుంది ఇక్కడ? 2 టైప్స్ ఆఫ్ మార్కెట్ ఉంటుంది. అవి ఏవేవి? ఎంతమందికి ఐడియా ఉంది మీకు 2 టైప్స్ ఆఫ్ మార్కెట్? చెప్పండి, ఏదేది ఐడియా ఉంది మీకు? ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ప్రైమరీ మార్కెట్ అంటే ఏంది మనకు? ఏదైతే ఇష్యూ కాకముందు ఉంటుందో అది ప్రైమరీ మార్కెట్. సెకండరీ మార్కెట్ అంటే ఏముంటుంది మనకు? ఆల్రెడీ ఇష్యూ అయినాక ట్రేడబుల్ ఏదైతే ట్రేడ్ చేస్తుంటామో ఆ సెకండరీ మార్కెట్. సో ఇక్కడ మీకు క్లియర్గా రాసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ప్రైమరీ మార్కెట్ గురించి చూద్దాం. ఈ ప్రైమరీ మార్కెట్ ఎలా ఉంటుంది? ద ప్రైమరీ మార్కెట్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ న్యూ ఇష్యూ మార్కెట్ ఈజ్ వేర్ ఇష్యూవర్ రైస్ క్యాపిటల్ బై ఇష్యూయింగ్ సెక్యూరిటీస్ టు ఇన్వెస్టర్స్. అంటే ఏం లే, కొత్తగా నీకు ఎగ్జాంపుల్ ఎవరైనా ఫండ్స్ రైజ్ చేయాలనుకోండి, వాళ్ళ షేర్ నమ్మాలి కదా. అది షేర్ ఏ బేసిస్లో అమ్ముతారు, ఎక్కడ అమ్ముతారు? ప్రైమరీ మార్కెట్ నుంచి అమ్ముతారు. ఈ ప్రైమరీ మార్కెట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీకు తెలిసింది ఓన్లీ 1 or 2, లైక్ ఎలా అంటే ఐపీఓ, ఎఫ్పిఓ ఇలా ఉంటుంది అంతేగా. ఇవి కాకుండా మనకు చాలా ప్రిఫరెన్స్ షేర్ అని ఇలా చాలా ఉంటాయి. ఫస్ట్ ఇందులో ప్రిఫరెన్స్ షేర్ కా ముందు దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఫ్రెష్ సెక్యూరిటీస్ ఆర్ ఇష్యూడ్ ఇన్ ది మార్కెట్ ప్రైమరీలో. నెక్స్ట్ సెకండరీలో ఏముంటుంది? సెకండరీ మార్కెట్లో ఆల్రెడీ ఇష్యూ అయిన సెక్యూరిటీస్లో విచ్ ఇస్ ట్రేడబుల్. ఇన్వెస్టర్స్ ఎంట్రీ కొత్తగా రీఎంట్రీ తీసుకోవచ్చు, ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ ఎగ్జిట్ కూడా అవ్వచ్చు. ఓకే, విచ్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిటెడ్. నీకు ఏవైతే ఇక్కడ ట్రేడబుల్ ఉంటాయో అవి మాత్రమే సెకండరీ కిందికి వస్తుంది. ప్రైమరీ అంటే ఫ్రెష్ ఇష్యూ గుర్తుపెట్టుకోండి. సెకండరీ అంటే ఆల్రెడీ ఇష్యూ అనే దాన్ని ట్రేడ్ చేయడం కానీ ఇన్వెస్ట్ చేయడం కానీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకునే మనకు ప్రైమరీ మార్కెట్ ఫెసిలిటేట్స్ క్రియేషన్ ఏ ఫైనాన్షియల్ అసెట్స్. సెకండరీ మార్కెట్ ఫెసిలిటేట్స్ దేర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అండ్ ట్రేడబిలిటీ. ఓకే, మీకు ఫ్రెష్ మార్కెట్లో ఎలా ఉంటుంది? వన్స్ ఒకటేసారి ఐపీఓ రూపంలో కానీ ఎఫ్పిఓ రూపంలో కానీ వస్తుంది. దాని తర్వాత ప్రైస్ అప్ అండ్ డౌన్ అయ్యేదంతా సెకండరీ మార్కెట్లోనే అవుతుంది. ఫస్ట్ ఇక్కడ మనం వేస్ ఆఫ్ ఇష్యూస్ చాలా ఉంటాయి. ఫస్ట్ ఐపీఓ గురించి చూద్దాం. చాలా మందికి ఐపీఓ ఐడియా ఉంది. ఐపీఓ అంటే ఏంది? ఐపీఓ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. నేను ఇక్కడ ఫుల్ ఫామ్ రాస్తలేను. ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ టు రైజ్ ఫండ్స్ ఫర్ డెవలప్ ఇన్ ఫ్యూచర్ గ్రోత్. ఓకే, ఒకవేళ మీకు కంపెనీ ఎందుకు రైజ్ చేస్తుంది? క్యాపిటల్ ఫ్యూచర్ గ్రోత్ కోసం కానీ, వాళ్ళకి ఏదైనా డెప్స్ అప్పులు ఉంటే దానికోసం కానీ, లేదంటే ఎక్స్పాండ్ చేయడానికి కోసము ఫండ్స్ అనేవి రైజ్ చేస్తుంటారు. దీనికి సెబీ రెగ్యులేటరీస్ ఈజ్ ఇంపార్టెంట్, ఇంక్లూడింగ్ మినిమం రిక్వైర్మెంట్ కూడా కావాలి. నెట్ అసెట్, ప్రాఫిటబిలిటీ అవన్నీ చూసిన తర్వాతనే ఐపీఓ కిందికనే వచ్చేస్తుంది. ఓకే, మ్యాండేటరీ లిస్టింగ్ ఆఫ్ షేర్స్ ఆన్ ది నేషనల్ వైడ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఆఫరింగ్ ద షేర్స్ ఇన్ డీమెటరైజేషన్. అంటే డీమ్యాట్లో మాత్రం షేర్స్ డైరెక్ట్ అనేది వచ్చేస్తుంది ఐపీఓ రూపంలో అప్లై చేస్తే. ఓకే, 35% అనేది మనకు ఖచ్చితంగా ఏమి ఉండాలా? రీటైల్ షేర్ హోల్డర్స్ అని అయి ఉండాలి. ఓకే, రీటైల్ ఇన్వెస్టర్స్కి యాక్సెస్ అనేది ఇవ్వాలి. ఓకే, అదే 2 lakhs వరకు ఉన్నది అనుకోండి, నో ప్రాబ్లం. నీకు 2 lakhsకి ఏబో లేదంటే ఒక 10 CR ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకోండి, వాళ్ళని ఏమంటారు? యాంకర్ ఇన్వెస్టర్స్ అంటారు. క్లియర్? ఈ యాంకర్ ఇన్వెస్టర్స్కి ఏముంటుంది మనకి ఇక్కడ? కొంచెం తక్కువ ప్రైస్కే ఇస్తారు. యాంకర్ ఇన్వెస్టర్స్ మీన్స్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్స్ బయర్స్ హూ మేక్ అన్ అప్లికేషన్ ఫర్ ఎన్ value of 10 crores rupees or make in a public issue made by the book building process. 60% of the portions allotted to QIB. QIB అంటే qualified institutions buyers. ఓకే, బిడ్డింగ్ ఫర్ ఆఫ్ అన్ ఓపెన్ 1 day బిఫోర్ మాత్రం ఇలాకుంటుంది. అంటే ఐపీఓ ఏదైతే వస్తుందో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఐపీఓ ఉంటుందో వాళ్ళకి 1 day బిఫోరే అర్థమైపోతుంది మనకు. క్లియర్? హౌఎవర్ ద అలొకేషన్ ప్రైస్ ఫర్ ది యాంకర్ ఇన్వెస్టర్స్ క్యాన్ బి లోవర్ దెన్ ది ఫైనల్ ఇష్యూయన్ ప్రైసెస్. అంటే ఐపీఓ ఉంది వీళ్ళకన్నా తక్కువ రేట్కే మనకి వచ్చేస్తుంది. ఎవరికి? యాంకర్ ఇన్వెస్టర్స్కి. క్లియర్? ద వాల్యూమ్ ఆఫ్ వాల్యూ ఆఫ్ యాంకర్ సబ్స్క్రిప్షన్ ఇండికేట్ ఫర్ ఎ క్వాలిటీ ఆఫ్ ఎన్ ఆఫర్. క్లియర్? దీంతో పాటు ఇక్కడ రీటైలర్స్కి ఒకటేసారి చేసుకోవచ్చు,
యాంకర్ ఇన్వెస్టర్స్కి కూడా ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఐపీఓ అంటే చాలా సింపుల్. ఇది మీకు సబ్స్క్రిప్షన్ బేస్లో ఉంటుంది. సబ్స్క్రిప్షన్ అంటే ఎలా? మీరు గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకుంటారు కదా, జిఎంపి గ్రే మార్కెట్ ప్రీమియం. ఈ గ్రే మార్కెట్ ప్రీమియం హైలో ఉందనుకోండి, మీకు లిస్టింగ్ గెయిన్స్ కొంచెం పాజిటివ్లో వస్తుంది. అదే నెగిటివ్లో ఉందనుకోండి, లిస్టింగ్ గెయిన్స్ నెగిటివ్లోనే వచ్చేస్తుంది. ఈ రీసెంట్లీ వచ్చిన మీరు గ్రో ఐపీఓ చూడొచ్చు. అండ్ దాంతోపాటు నెక్స్ట్ ఇప్పుడు బోట్ అవన్నీ ఐపీఓస్ ఇవన్నీ వస్తున్నాయి. అందులో మీరు చూసుకోవచ్చు. ఆల్రెడీ లెన్స్ కార్డ్లో ఏమైందో కూడా చూడొచ్చు మీరు. నెక్స్ట్ ఫిజిక్స్ వాళ్ళ ఐపీఓ కూడా చూడొచ్చు. ఇలా గ్రే మార్కెట్ ప్రీమియం నెగిటివ్ ఉంది అనుకోండి, లాస్లోకే వస్తుంది. ఇందులో మీకు ఆల్రెడీ ఫ్యూచర్లో మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ ప్రైమరీ మార్కెట్లో ఇంకా చాలా ఉంటుంది. ఇది ఓన్లీ ఐపీఓ. దీని తర్వాత ఎఫ్పిఓ కూడా ఉంటుంది. ఎంతమందికి ఐడియా ఉంది ఎఫ్పిఓ? ఫాలో పబ్లిక్ ఆఫర్. ఇదేం లేదు, ఆల్రెడీ షేర్స్ ఇష్యూ అయిపోతాయి. మళ్ళీ క్యాపిటల్ని రైజ్ చేయాలంటే ఆల్రెడీ లిస్ట్ అయిన స్టాక్ ఉంటుంది కదా, దాంట్లో మళ్ళీ ఇంకోసారి రైజ్ చేస్తారు క్యాపిటల్ని, అంతే. అదే ఫాలో పబ్లిక్ ఆఫర్. వెన్ అన్ ఆల్రెడీ లిస్టెడ్ కంపెనీ మేక్స్ ఐదర్ ఎ ఫ్రెష్ ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీస్ టు ది పబ్లిక్ ఆర్ ఎన్ ఆఫర్ ఫర్ సేల్ టు ది పబ్లిక్, ఇట్ ఈస్ కాల్డ్ ఎన్ ఎఫ్పిఓ. వెన్ ఎ కంపెనీ వాంట్స్ అడిషనల్ క్యాపిటల్ ఫర్ గ్రోత్ ఆర్ క్లియరింగ్ డెప్స్. ఎఫ్పిఓ ఎందుకు అప్లై చేస్తారు? అడిషనల్గా అమౌంట్ కావాలి. దేనికోసము? గ్రోత్ కోసం, ఆర్ఎల్స్ వాళ్ళ అప్పును క్లియర్ చేసుకోవడానికి. నెక్స్ట్ టైం, ఫస్ట్ టైం బేసిక్ దానికే వస్తారు. బట్ అది మనం కొంచెం ఓపెన్గా చెప్పాలంటే మీరు దీని ఫండమెంటల్ చూస్తేనే మీకు ఐడియా వస్తుంది. సో డైరెక్ట్గా వీడియోలో అయితే అన్నీ చెప్పలేను కదా. ఇట్ రైజెస్ ఈక్విటీ క్యాపిటల్ త్రూ ఏ ఫ్రెష్. ఓకే, వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో దాన్ని సెల్ చేసుకొని ఇష్యూ చేస్తాడు. ఇష్యూ ఏ క్యాపిటల్ ఇన్ ఫ్లో ఆఫ్ అండ్ పబ్లిక్ ఆఫర్ when it is necessary to increase the public shareholders in the company to meet the regulatories requirement. అండ్ ఇందులో రెగ్యులేటరీస్ని ఖచ్చితంగా మీట్ అంటే వాళ్ళ స్టాండర్డ్స్కి రావాలి. అప్పుడే మీకు ఎఫ్పి అనేది అలాట్ చేస్తారు. ఏదో ఉట్టిగా టైంపాస్కి అయితే ఎఫ్పి అయితే అలాట్ చేయరు. ఓకే, ఇందులో ఈ సెకండ్ టైప్ ఎఫ్పి అంటే ఇది సెకండ్ టైప్ మీరు నేర్చుకుంది. నెక్స్ట్ థర్డ్, ప్రైవేట్ ప్లేస్మెంట్. ఇదిలో నీకు వన్ వర్డ్ ఆన్సర్ చెప్తాను. ఇది మనకు యాక్ట్ 2013లో వచ్చింది. ఇది యాక్ట్ 2013లో ద నంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ హూ షేర్స్ ఇష్యూడ్ అండర్ ప్రైవేట్. ఏం లేదు, ఇక్కడ నీకు కంపెనీ ఉందనుకో, ఈ కంపెనీలో ప్రైవేట్ ఇన్వెస్టర్స్ అంటే ఎగ్జాంపుల్ నా దగ్గర అమౌంట్ ఉందనుకో, నేను వచ్చి మీ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. ఈ ప్రైవేట్ ప్లేస్మెంట్స్ ఎవరెవరికి ఎక్కువ ఉంటుంది? క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్స్ ప్లేస్మెంట్స్ వాళ్ళకి వస్తుంది. ఓకే, వాళ్ళకి ప్రొఫెషనల్ ఎలోకేటెడ్ అంటే సపరేట్గా మనకు లిస్ట్ కాకముందే ఎలొకేషన్ అని ఉంటుంది. క్లియర్? ఇదే మనకు ప్రైవేట్ ప్లేస్మెంట్స్. దీని తర్వాత అసలు ఈ క్వాలిఫైడ్ QIP క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్స్ ప్లేయర్స్ అంటే ఎవరు? సింపుల్, వీళ్ళు ఎవరు అంటే మీరు ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటుందో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్స్, వీళ్ళందరూ మనకు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ కిందకి వచ్చేస్తారు. ఏం లేదు, ఇక్కడ ఏముంటుంది? క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్స్ ప్లేస్మెంట్ ఈజ్ ఎ ప్రైవేట్ ప్లేస్మెంట్ of shares made by listed companies to create identified categories of investors. They are already open. మ్యూచువల్ ఫండ్స్ ఉంటారు, బ్యాంక్స్, వీళ్ళందరూ మనకు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్స్. వీళ్ళనేది ఎక్కువ క్యాపిటల్ అనేది రైజ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం ప్రైవేట్ ప్లేస్మెంట్ అనేది దొరుకుతుంది. దీని తర్వాత మనకి ఫిఫ్త్ ఏముంటుంది? ప్రిఫరెన్స్ షేర్. ఆల్రెడీ మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను పార్ట్ 2 చాప్టర్ 2లోనే. పార్ట్ 1 ప్రిఫరెన్స్ షేర్స్. డిబెంచర్స్ ఎలానో దీనికి కూడా అలానే. ఇప్పుడు ఈ ప్రిఫరెన్స్ షేర్ అంటే ఏంది? జస్ట్ ఓన్లీ 3 లీటర్స్లో నువ్వు ఈక్విటీ బై చేసినావు, నువ్వు థర్డ్ ఆప్షన్. ఇక్కడ దానికన్నా ముందు ప్రిఫరెన్స్ షేర్స్ వస్తారు, వీళ్ళు సెకండ్ ఆప్షన్. దానికన్నా ముందు డిబెంచర్స్ వస్తారు, వీళ్ళు ఫస్ట్ ఆప్షన్. కంపెనీలో ఒకవేళ నువ్వు అప్పు తీసుకున్నావు అనుకో, ఫస్ట్ వీళ్ళకైతే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ పే చేయాలిగా, ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చినా కూడా. ఇదే కంపెనీలో నీకు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ నీకు ఇలానే ఇక్కడ డివిడెంట్ అనేది పే చేయాలి. దీని తర్వాతనే నీకు ఈక్విటీ షేర్ హోల్డర్స్కి వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ ఏదైతే ప్రిఫరెన్స్ షేర్ ఉంటుందో వాళ్ళకి ఇష్యూ చేస్తుంది. సో దట్ నువ్వు ఒకవేళ ప్రిఫరెన్స్ షేర్ ఇష్యూలో ఉండాలి అంటే ఫస్ట్ కంపెనీ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి నువ్వు ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అది కూడా మనకు ప్రైవేట్ ప్లేస్మెంట్స్ కిందకే వచ్చేస్తుంది. క్లియర్? అర్థమవుతుందో? స్పెసిఫైడ్ సెక్యూరిటీస్ బై లిస్టింగ్ ఇష్యూర్ ఎనీ సెలెక్టెడ్ పర్సన్స్ ఆర్ ఏ గ్రూప్. Persons on a private issuer base do not include an offer of specified securities made a public issue. పబ్లిక్ ఇష్యూ నుంచి ఉండదు, ఇలా ప్రైవేట్ ఇష్యూ ఉంటుంది. నెక్స్ట్ సిక్స్త్, రైట్ అండ్ బోనస్ ఇష్యూ. ఇది అందరికీ ఐడియా ఉంది.
బోనస్ ఇష్యూ అంటే ఇలా మీకు 1:2 అని ఒకటి ఉంటుంది, 2:1 అంటే ఒక షేర్ ఉంటే 2 షేర్లు, 2 షేర్లు ఉంటే ఒక షేర్ అని బోనస్ ఇష్యూ చేస్తారు కదా. ఈ బోనస్ ఇష్యూ కన్నా ముందు నువ్వు రైట్స్ అంటే ఏందో తెలుసుకోవాలి. బోత్ రైట్ ఇష్యూస్ అండ్ బోనస్ ఇష్యూస్ ఆర్ వే ఆఫ్ కంపెనీస్ టు రైజ్ క్యాపిటల్ ఆర్ రివార్డ్ షేర్ హోల్డర్స్. ఫస్ట్ రైట్ ఇష్యూస్లో ఏముంటుంది? ఏ రైట్ ఇష్యూ ఈస్ వెన్ ఎ కంపెనీ ఆఫర్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ the right to buy additionally shares of a discount prices, typically to raise the capital of a business name. అంటే వీళ్ళకు డిస్కౌంట్ ప్రైస్లో ఉంటుంది. లైక్ నీకు ఇక్కడ చూపిస్తా, ఒక స్టాక్ 150 రూపీస్కి ట్రేడ్ అవుతుంది అనుకో, డిస్కౌంట్ ప్రైస్లో వీళ్ళకి 100 రూపీస్కి కూడా ఇవ్వచ్చు రైట్స్. ఇది మ్యాండేటరీ కాదు, మళ్ళీ ఆఫర్డ్ ఓన్లీ ఫర్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి మాత్రమే. షేర్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్ ప్రైస్ కంపేర్స్ టు ది మార్కెట్ ప్రైస్, అంటే సిఎంపి ప్రైస్ కన్నా వీళ్ళకు తక్కువ రేట్లకే వచ్చేస్తుంది. Shareholders can either subscribe, sell, or sell the rights or let them lapse. అంటే నువ్వు కావాలంటే తీసుకోవచ్చు, లేదు అంటే ల్యాబ్స్ అయ్యే వరకు వదిలేయచ్చు, లేదంటే దాన్ని సెల్లింగ్ అనే చేసుకోవచ్చు. నువ్వు కావాలంటే తీసుకోవచ్చు, లేదు నువ్వు సెల్ చేసుకోవాలన్నా కూడా నో ఇష్యూ. క్లియర్? ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ కంపెనీ అనౌన్స్డ్ 1:4 రైట్ ఇష్యూస్ ఎట్ ప్రైస్ ఆఫ్ 100 రూపీస్ పర్ షేర్ వెన్ ద మార్కెట్ ప్రైస్ ఇస్ 150. ఓకే, 100 rupees per share, market price 150 ఉంది. If you own 100 shares, you are eligible for the buying 25 additional. One for each 4 shares you hold at 100 rupees. Clear? If you don't want to buy, you can sell your rights to someone else. నువ్వు కొనాలనే ఉద్దేశం లేకపోయినా కూడా నీ రైట్స్ అనేది వేరే వాళ్ళకి సెల్ చేసుకోవచ్చు, ఏదైతే నీ దగ్గర షేర్స్ ఉంటాయో అవి. టు రైస్ ఫండ్స్ ఫర్ ఎక్స్పాన్షన్, డెప్త్ రీపేమెంట్ ఆర్ ఎనీ అదర్ బిజినెస్ నీడ్స్. ఇదంతా దేనికోసం చేస్తారు? బిజినెస్ నీడ్స్ కోసం. లైక్ ఇలా అప్పులు ఉంటాయి కదా, డెప్ట్, అవి క్లియర్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ బోనస్. ఇది చాలా మందికి ఐడియా ఉంది, ఇది ఆల్రెడీ మీరు చూస్తుండొచ్చు. బోనస్ ఇష్యూ సింపుల్ ఏం లేదు, ఇది అందరికి వస్తుంది, ఫర్ ఆల్ ఇన్వెస్టర్స్కి వస్తుంది. ఇంతకుముందు నీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకొచ్చి, లేదంటే లేదు. ఇది అలా కాదు. ఏ బోనస్ ఇష్యూ ఈజ్ when a company distributes free additional shares to existing shareholders based on the number of shares they already own. It is a way of reward shareholders without impacting the investment value. ఇప్పుడు బోనస్ ఇచ్చినందుకు ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఏం ఇంపాక్ట్ అవ్వదు. సింపుల్ ఫండలా చెప్తాను చూడండి. ఇప్పుడు నీ దగ్గర 1 షేర్, ఒక 2 షేర్స్ ఉన్నాయి అనుకోండి. 2 షేర్లు ఉంటే ఒక షేర్ ఇస్తా అని చెప్తారు. ఎన్ని షేర్లు అవుతాయి? 3 షేర్స్ అవుతాయి. ఇప్పుడు దీని షేర్ వాల్యూ ఆల్రెడీ ఒక 300 రూపీస్ ఉందనుకోండి. అదేం చేస్తారు? ఇప్పుడు షేర్ వాల్యూని 200 రూపీస్ చేస్తారు. ఏమవుతుంది? ఇక్కడ 100 రూపీస్ తక్కువ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ తక్కువైన షేర్ నీకు ఇక్కడ 1 లెక్క వచ్చింది. ఇప్పుడు ఏమైపోయింది? ఇక్కడ 3 షేర్స్ ఈజ్ ఈక్వల్ టు 300 రూపీస్ అయిపోయింది ఆటోమేటిక్గా. దీంట్లో మార్కెట్ క్యాపిటల్ కానీ ఏదైనా చేంజ్ అవ్వడం ఏమైనా ఉందా? ఏమీ లేదు. క్లియర్లీ నీకు ఒక 2 షేర్లు అనుకోండి, ఒక షేర్ గిఫ్ట్ రూపంలో వస్తుంది. కానీ ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది? ఏదైతే 300 రూపీస్ మళ్ళీ ప్రైస్ అనేది దాటుతుందో అప్పుడు యూజ్ అవుతుంది. ఎందుకు? అప్పుడు నీ దగ్గర 3 షేర్స్ అనేటివి ఉంటుంది కదా, ఆ బేసిస్లో మీకు ఆపర్చునిటీ అనేది ఉంటుంది. దీని తర్వాత మనకు వచ్చేది ఆన్షోర్, ఆఫ్షోర్. ఓకే, ఆన్షోర్, ఆఫ్షోర్. క్లియర్ ఏం లేదు. ఒకవేళ మన ఇండియన్ కంపెనీ ఏదైనా సరే లోకల్ డొమెస్టిక్లో క్యాపిటల్ రైజ్ చేసింది అనుకోండి, అది ఆన్షోర్. అవుట్ ఆఫ్ కంట్రీ రైజ్ చేసింది అనుకోండి, అది ఆఫ్షోర్. వీళ్ళు ఫండ్స్ రైజ్ చేస్తుంటారు కంపెనీస్, అదే కంపెనీ లోకల్లో చేస్తే ఆన్షోర్, అదే కంపెనీ బయట రైజ్ చేస్తే ఆఫ్షోర్. క్లియర్? మళ్ళీ ఒకసారి చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వైల్ రైజింగ్ క్యాపిటల్, issuers can either issue the securities in the domestic market and raise capital or approach investors outside the country. In capital is raised from domestic market is called onshore offering. If capital is raised from the investors outside the country, it is in term is offshore. Okay, offshore offering అంటుంది. క్లియర్? దీని తర్వాత మనకు ఆఫర్ ఫర్ సేల్, ఓఎఫ్ఎస్, ఆఫర్ ఫర్ సేల్, ఓఎఫ్ఎస్ అంటాం. ఈ ఓఎఫ్ఎస్ అంటే ఏంది? అండ్ ఆఫర్ ఫర్ సేల్, ఓఎఫ్ ఈజ్ ఎ మెథడ్ యూజ్డ్ బై కంపెనీస్, పర్టికులర్లీ పబ్లిక్ లిస్టెడ్ వన్స్, టు సెల్ దెర్ షేర్స్ టు ది పబ్లిక్. ఇట్ ఈస్ ప్రీమియంలీ యూజ్డ్ బై ప్రమోటర్స్. ఆఫర్ ఫర్ సేల్ అంటే కొత్తగా ఏది మార్కెట్లోకి రైజ్ కాదు, వీళ్ళ ఏదైతే స్టేక్ ఉందో అది తగ్గించుకోవడానికి ఆఫర్ ఫర్ సేల్ అంటారు. ఈ ఆఫర్ ఫర్ సేల్లో ఎవరెవరు వస్తారు? పెద్ద ప్రమోటర్స్ కానీ, ఓకే, నెక్స్ట్ నీకు ఎవరు ఉంటారు ఇంకా?
షేర్ హోల్డర్స్, ఒక బిగ్ షేర్ హోల్డర్స్ ఉంటారు కదా, ఫౌండర్స్, వాళ్ళందరూ వస్తారు. ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఎక్కువ మొత్తంలో వాళ్ళ దగ్గర ఈక్విటీ ఉంటుందో వాళ్ళు మనకు సెల్ చేయడానికి వస్తారు స్టేక్ ఇన్ ది కంపెనీ. అన్లైక్ ఐపీఓ అండ్ ఓఎఫ్ఎస్ డస్ నాట్ ఇన్వాల్వ్ ది ఇష్యూయన్స్ ఆఫ్ న్యూ షేర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వాల్వింగ్ సెల్లింగ్ ఎగ్జిస్టింగ్ షేర్స్. ఐపీఓ ఎఫ్పిఓ ఎలా ఉంటుంది, న్యూ షేర్ని అలాట్ చేయడం అలా ఉంటుంది, అంటే కొత్త వాళ్ళు వచ్చి కొనుక్కోవడానికి. ఇది అలా కాదు, ఉన్న వాళ్ళే సెల్ చేస్తుంటారు. ఇక్కడ వేరే వాళ్ళు కొనుక్కోవచ్చు, ఎవరైనా కొనుక్కోవచ్చు. ద సేల్ ఈస్ కండిషన్ త్రూ ద స్టాక్ ఎక్స్చేంజ్ ఓన్లీ. ఇప్పుడు ఇది ఎన్ఎల్లో ఎక్స్చేంజ్ అవుతుంది, ఎన్ఎస్సి బిఎస్సి మాత్రమే అవుతుంది. కంపెనీస్ ఆఫర్ ఏ డిస్కౌంట్ టు రీటైల్ ఇన్వెస్టర్స్ టు ఎంకరేజ్ పార్టిసిపేషన్. ఓకే, ఒక్కొక్కసారి డిస్కౌంట్లో కూడా ఉంటుంది, ఆఫర్ ఫర్ సేల్ అని చెప్పి మీరు న్యూస్లో చాలాసార్లు చూసుకోవచ్చు. ఓకే, అందులో వస్తుంది. దీని తర్వాత ఇది మీకు చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, స్వెట్ ఈక్విటీ. తర్వాత వచ్చేసి మనం స్వెట్ ఈక్విటీ వన్ వర్డ్ ఆన్సర్లో చెప్తాను చూడండి. కంపెనీస్ అప్పుడప్పుడు మీకు షేర్స్ ఇస్తుందని ఉంటుంది తెలుసా. కంపెనీలో ఎంప్లాయీస్కి వాళ్ళందరికీ హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ షేర్స్ అనేవి వస్తుంది. ఓకే, అండర్ ది సెక్షన్ 54 ఆఫ్ ది కంపెనీ యాక్ట్ 2013 ఏ కంపెనీ మే ఇష్యూ షేర్స్ టు ది ఎంప్లాయీస్ ఆఫ్ ప్రమోటర్స్ ఆర్ అదర్స్ యాజ్ రివార్డ్ ఫర్ దర్ కాంట్రిబ్యూషన్ టు ద కంపెనీ. అసలు ఇది ఎందుకు ఇస్తారు? టు రిఫర్ దర్ హార్డ్ వర్క్. ద పర్పస్ ఆఫ్ ఇష్యూయింగ్ ఎందుకు ఉంటుంది? మోటివేట్ ఎంప్లాయీస్ అండ్ టాప్ మేనేజ్మెంట్ ఆర్ ఎనీ అదర్ టు వర్క్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది కంపెనీ. అంటే ఒక ఇంట్రెస్ట్ రానికి కంపెనీలో అమౌంట్ ఎందుకు రైజ్ చేస్తారు? ఇంట్రెస్ట్ రావడానికి. ఓకే, ఓకే, కంపెనీ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది, ఇంకొంచెం మోటివేషన్ కోసం అనుకోండి. దాన్నే స్వెట్ ఈక్విటీ అంటాం. అంటే నీకు మన లాంగ్వేజ్లో చెప్పాలనుకోండి, కష్టాజీతం అంటాం కదా, కష్టపడ్డోడికి వాళ్ళ దాంట్లో కొంచెం షేర్ కూడా ఇస్తారు. కానీ ఇందులో కొంచెం ఆబ్లిగేషన్స్ ఉంటాయి, అంత ఈజీ కాదు. దీనికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ని కూడా రీచ్ అవ్వాలి. ఓకే, అవి క్లియర్గా మీకు ఫర్దర్గా చాలా క్లాసెస్లో తెలుస్తుంది. ఇక్కడ మనకు ఓన్లీ స్వెట్ ఈక్విటీ అంటే జస్ట్ షార్ట్ ఆన్సర్లు ఇచ్చారు కాబట్టి మీకు షార్ట్ ఆన్సర్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీని తర్వాత ఇది చాలా ఓవర్కి ఐడియా ఉంది, ఈఎస్ఓపిఎస్ అంటే ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ స్కీమ్. ఒక స్కీమ్ ఎగ్జాంపుల్, మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన అనుకోండి. సింపుల్, ఇది మా ఫ్రెండ్కి ఆల్రెడీ ఒకటి వచ్చింది, నేను ఆ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్, మా ఫ్రెండ్ ఇప్పుడు రెయిన్బో హాస్పిటల్లో వర్కింగ్. వీళ్ళకి 2021 2020లో మనకు ఐపీఓ కిందికి వచ్చింది. దానికన్నా ముందు ఏం చేస్తారు, ఎంప్లాయీస్ని అడుగుతారు, మీరు ఈ స్కీమ్లో పార్టిసిపేట్ అవ్వాలనుకుంటున్నారా? అవుతే మీకు కొంచెం తక్కువ రేట్లోనే షేర్స్ అనేవి ఇస్తాం. క్లియర్. టు ఎంప్లాయీస్ గెయిన్ కంపెనీస్ షేర్ ప్రైస్ రైజ్ అబౌవ్ ది ఎక్సెస్ ప్రైస్ ఆఫ్ ది ఆప్షన్స్. ద కంపెనీస్ విల్ హ్యావ్ ది ఇష్యూ షేర్స్ ఇఫ్ ద ఎంప్లాయీ చూస్ టు ఎక్సైజ్ ద ఆప్షన్. నీకు కావాలనుకుంటే తీసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. క్లియర్. దీంట్లో కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, సో దట్ నీకు కొంచెం డిస్కౌంట్ ప్రైస్లో దొరుకుతుంది. ఇక్కడ అర్థమవుతుందా? ఇక్కడ నువ్వు ఈఎస్పి ఓపీఎస్లో తీసుకున్నావు అనుకో, డిస్కౌంట్ ప్రైస్లో స్టాక్స్ అనేవి దొరుకుతుంది, సో దట్ నీకు ఈజీ అవుతుంది, తక్కువ రేట్లో దొరుకుతుంది. అన్నిలో కండిషన్స్ ఉంటుంది, 1 year వరకు 6 months వరకు సెల్ చేయొద్దా, ఇలా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ మనకు ఓన్లీ ఏముంటుంది, ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్ స్కీమ్లో మాత్రమే వస్తుంది. క్లియర్. దాని తర్వాత మనకు సెక్యూరిటీస్ మార్కెట్. ఈ సెకండరీ మార్కెట్. ఈ సెకండరీ మార్కెట్ అనేది చాలా ఈజీ, మీరు ఆల్రెడీ ట్రేడ్ చేస్తుండొచ్చు. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి మీకు డీటెయిల్గా చూపిస్తాను చూడండి. ఓకే, జస్ట్ ఎ మినిట్. ఇంతసేపు మనం నేర్చుకున్నంత చూసాం. ఓకే, ఇక్కడ చూస్తే మనకు వేర్ హౌస్ ఇదంతా పక్కన పెడితే ప్రైమరీ మార్కెట్లో ఏముంటుంది, మనకు ప్రైమరీ అండ్ సెకండరీ మార్కెట్లో ప్రైమరీ మార్కెట్ గురించి నేర్చుకున్నాం. ఇందులో వచ్చేసి ఐపీఓ. ఓకే, ఐపీఓ గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు. దాని తర్వాత ఎఫ్పిఓ, ఫాలో పబ్లిక్ ఆఫర్ గురించి తెలుసుకున్నాము. దాని తర్వాత ప్రైవేట్ ప్లేస్మెంట్స్, దాని తర్వాత క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్, దాని తర్వాత రైట్స్ అండ్ బోనస్ ఇష్యూ. క్లియర్. దాని తర్వాత ఆన్ షోర్ అండ్ ఆఫ్ షోర్. నెక్స్ట్ ఆఫర్ ఫర్ సేల్, స్వెట్ ఈక్విటీ, నెక్స్ట్ ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్ స్కీమ్. ఇవన్నీ మనకు ప్రైమరీ మార్కెట్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు సెకండరీ మార్కెట్. ఇది ఆల్రెడీ చాలా మంది ట్రేడ్ చేస్తారు, సింపుల్ ఫండాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ ఇక్కడికి వెళ్ళేసి ఈజీ వే. ఇది కూడా మీరు ఒకవేళ కష్టం అనుకోండి, నిజంగానే కష్టం ఉంటుంది. ఒకవేళ లేదు ఈజీ అనుకుంటే ఇంకా దీనికన్నా డెట్ ఈజీ అయితే ఏముంటుంది. సెకండరీ మార్కెట్లో అంటే ఫస్ట్ ప్రైమరీ మార్కెట్ చెప్తా. ప్రైమరీ మార్కెట్ ఈజ్ యూజ్డ్ బై ఇష్యూర్ ఫర్ రైజింగ్ ఫ్రెష్ క్యాపిటల్. అదే సెకండరీ మార్కెట్ provides liquidity to the instruments. An active secondary market promotes the growth of the primary market and capital information.
క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళు ఐపీఓ టైంలో ఇష్యూ చేశారు అనుకోండి, ఒక షేర్ 100 రూపీస్కి 200 రూపీస్కి ఇష్యూ చేయొచ్చు. అక్కడ క్యాపిటల్ రైజ్ అయింది. తర్వాత ఈ క్యాపిటల్ గ్రోత్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనకు? సెకండరీ మార్కెట్ నుంచి వస్తుంది. ఎలా? మనకు అక్కడ బయ్యర్ సెల్లర్స్ ఫైట్ చేస్తుంటారు కదా, ఆన్ ది కౌంటర్ అని చెప్పి డిస్కస్ చేయడం కానీ, ట్రేడింగ్ అని డిస్కస్ చేయడం కానీ, ఓవర్ ది కౌంటర్ అని చెప్పి, ఇవన్నీ మనకు అక్కడ డీటెయిల్గా తెలుస్తుంది. క్లియర్? అక్కడ నుంచి మనకు చాలా సెగ్మెంట్స్ డివైడ్ అవుతుంది. ఫస్ట్ 2 సెగ్మెంట్స్ నుంచి డివైడ్ అవుతుంది. ఆ 2 సెగ్మెంట్స్ ఏదో మనము డీటెయిల్గా ఇక్కడ చూసాం. ఫస్ట్ వచ్చేసి మనకు ఓవర్ ది కౌంటర్. సింపుల్, ఏం లేదు. నువ్వు ఇప్పుడు బై చేయాలనుకున్నావు ఒక స్టాక్. నువ్వు బై చేయాలంటే కొంతమంది సెల్ చేస్తుంటారు కదా. ఓవర్ ది కౌంటర్ అంటే ఏంది? ఆల్రెడీ మనకు ఎన్ఎస్సి బిఎస్సిలో ట్రేడ్ అవుతుంటుంది ఎక్స్చేంజ్ దాంట్లో. కొనేవాళ్ళు ఒకరు, అమ్మేవాళ్ళు ఒకరు. అక్కడ డైరెక్ట్ ఏమంటారు, మన లాంగ్వేజ్లో చెప్పాలి అంటే మనము బార్గెనింగ్. ఓకే, ఓవర్ ది కౌంటర్ బార్గెనింగ్ చేస్తుంటాం. ఎవరు తప్పిస్తే వాళ్ళ దగ్గర తీసుకుంటాం. ఎగ్జాంపుల్, ప్రైస్ 201 రూపీస్ ఒక స్టాక్ ఉంది, నువ్వు కొనాలనుకుంటున్నావు 195. ఎవరైనా 195కి వచ్చి అమ్మేవాళ్ళు అంటే నువ్వు కొనేసుకోవచ్చు ఇక్కడ. లేదు అమ్మేవాళ్ళు లేరు, 210 220కి వెళ్ళిపోతున్నారంటే అక్కడ నీకు దొరకదుగా. ఓవర్ ది కౌంటర్. నెక్స్ట్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ మార్కెట్. ఓటీసీ ఒకసారి చదువుతుంది చూడండి. ఓటీసీ మార్కెట్స్ ఆర్ ది మార్కెట్ వేర్ trades are directly negotiated between two or more counterparties. In this type of market, the securities are traded and settled over the counters among the counterparties directly. చెప్పానుగా, అక్కడ డైరెక్ట్ బయర్స్ అండ్ సెల్లర్స్ మధ్యలోనే ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. అక్కడ నీకు కౌంటర్ పార్టీస్ ఎలా? అమ్మేవాళ్ళు ఉంటే నువ్వు కొనుక్కోవచ్చు, కొనేవాళ్ళు ఉంటే నువ్వు అమ్ముకోవచ్చు. సింపుల్, అలానే ఉంటుంది ఓటీసీ మార్కెట్. నెక్స్ట్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ మార్కెట్స్. ఇది కూడా చాలా ఈజీ. ద అదర్ ఆప్షన్స్ ఆఫ్ ట్రేడింగ్ ఈజ్ సెక్యూరిటీస్. ట్రేడింగ్ ఇన్ సెక్యూరిటీస్ ఈజ్ త్రూ ది స్టాక్ ఎక్స్చేంజ్ రూట్. స్టాక్ ఎక్స్చేంజ్ మనకి ఏమేమి ఉన్నాయి? సేమ్ ఇక్కడ మాట్లాడుకుందే, ఎన్ఎస్సి బిఎస్సి. వేర్ ట్రేడింగ్ ఆర్ సెటిల్డ్ ఆర్ డన్ త్రూ ది స్టాక్ ఎక్స్చేంజ్. ద ట్రేడ్స్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ ద ఎక్స్చేంజ్ అండ్ సెటిల్డ్ త్రూ ది క్లియరింగ్ కార్పొరేషన్ విచ్ యాక్ట్ యాజ్ అన్ కౌంటర్ పార్టీస్ and guarantees the settlement of the trades of the both buyers and sellers. నువ్వు ఇప్పుడు వీళ్ళని అమ్మేస్తావు అనుకో, ఇది ఆటోమేటిక్గా, సారీ నువ్వు కొనుక్కున్నావు అనుకో, సెల్లర్స్ దగ్గర నుంచి మీకు వచ్చేస్తుంది. ఓకే, నువ్వు అదే సెల్ చేసినావు అనుకో, వేరే బయర్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇవన్నీ మనకి ఏమవుతుంది? కౌంటర్ పార్టీస్ నుంచి గ్యారంటీస్ అనేది మనకు సెటిల్ అవుతూ ఉంటుంది. మీరు చాలా మంది చూసి ఉంటారు కదా, స్టాక్స్ నువ్వు ఇప్పుడు కొన్నావు అనుకోండి, నీకు T1 సెటిల్మెంట్స్ అవన్నీ ఉంటాయిగా, అవి రేపు అక్కడ వరకు వస్తుంది మీకు. క్లియర్? ఆ సెటిల్మెంట్స్ అవన్నీ అయిన తర్వాతనే మీకు డిమాట్ అకౌంట్లో అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇదేమంత ఈజీ అయితే కాదు. ఇవన్నీ వన్ వర్డ్ ఆన్సర్, మీరు చదివితే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. నెక్స్ట్ ట్రేడింగ్. ఇది ఆల్రెడీ తెలిసింది. ట్రేడింగ్ అంటే ఏంది? బయింగ్ అండ్ సెల్లింగ్ అని, ఈక్విటీస్, డెరివేటివ్స్ అవన్నీ. క్లియర్? ట్రేడింగ్ చాలా మందికి ఐడియా ఉంది. ఏ ఫార్మల్ కాంట్రాక్ట్ టు బై అండ్ సెల్ సెక్యూరిటీస్ ఇన్ టర్మ్ ట్రేడింగ్ యాజ్ డిఫైన్డ్ అబౌట్ ట్రేడింగ్ క్యాన్ బి డన్ ఐదర్ ఇన్ ది ఓవర్ ది కౌంటర్. ఓకే, ఓవర్ ది కౌంటర్, OTC market or the exchange traded market. Stock exchange in Indian features or electronic order matching system that facilitates efficient and speedy execute on the trades. అంటే నీకు ఇలా ఇక్కడ ఏది ఉంటుంది, మెకానిజం అనేది వర్క్ అవుతుంటుంది ఎలక్ట్రానిక్ సిస్టంలో. ఇంతకుముందు ఎలా ఉంటే నువ్వు బై చేయాలన్నా సెల్ చేయాలన్నా ఎక్స్చేంజర్ వరకు వెళ్ళాలి. ఇప్పుడు లేదు, నువ్వు బై చేయాలన్నా సెల్ చేయాలన్నా డైరెక్ట్ ఇన్స్టెంట్గా అయిపోతుంది. ఓకే, ఇది అయిన తర్వాత క్లియరింగ్ సెటిల్మెంట్. క్లియరింగ్ సెటిల్మెంట్. ట్రేడింగ్ తర్వాత ఎక్కడికి వస్తుంది ఇది? క్లియరింగ్ సెటిల్మెంట్. దీనికి ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. బై చేసిన పర్టికులర్ పీరియడ్ తర్వాతనే నీకు నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే కానీ సెటిల్మెంట్ అవుతుంది. సింపుల్, ఏం లేదు. నువ్వు ఇప్పుడు స్టాక్స్ని సెల్ చేసినావు బ్రో, సెల్ చేసినాక నీకు అమౌంట్ కావాలిగా ప్రాఫిట్లో ఉంటే. ఇవి నీకు ఎప్పుడు పడుతుంది? సెటిల్మెంట్ డే తర్వాతనే పడుతుందిగా. ఎందుకంటే బై చేసిన వాళ్ళ సెటిల్మెంట్ అయిపోవాలి కదా. సారీ, బై చేసిన ఎవరైతే సెల్ చేసిన వాళ్ళకి సెటిల్మెంట్ అయినాకనే కదా నీకు ఇక్కడ క్రియేట్ అవుతుంది. అంటే ఎవరైతే బయ్యర్స్, నువ్వు ఒక 100 రూపీస్కి ఉన్నారనుకో, సెల్లర్ నీకు 100 రూపీస్ కమ్మింగ్, కానీ నా బై చేసింది 80 రూపీస్కి అనుకో, మిగతా 20 రూపీస్ అంతా నీకు సెటిల్మెంట్ అయిన తర్వాతనే కదా వాళ్ళకి క్రియేట్ అవుతుంది. క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్. క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ ఆర్ పోస్ట్ ట్రేడింగ్ యాక్టివిటీస్. అంటే ట్రేడ్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాతనే నీకు సెటిల్మెంట్ అవుతుంది. దట్ కన్సిస్ట్ యూ ద కోర్ పార్ట్ ఆఫ్ ఈక్విటీ ట్రేడ్ లైఫ్ సైకిల్. క్లియరింగ్ యాక్టివిటీస్ ఆల్ అబౌట్ the next obligation of the buyers and sellers of a specific period. క్లియర్? ఆ పర్టికులర్ పీరియడ్ అయిన తర్వాతనే మనకు క్లియర్ సెటిల్మెంట్ అనేది అవుతుంది.
అది కూడా షేర్స్ డెలివరీ అయినాక. ఇక్కడ రిస్క్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంటుంది, ఎంటీఎం. ఎంటీఎం అంటే ఏంది? మార్క్ టు మార్కెట్. ఇది ఆల్మోస్ట్ అందరికి అడిగాను. ఒకవేళ నువ్వు ఈరోజు లాస్ ఉందనుకో, ఈరోజు సెటిల్మెంట్ అయిపోతుంది 100 రూపీస్. ఈరోజు 100 రూపీస్ లాస్ ఉందంటే 100 రూపీస్కి సెటిల్మెంట్ అవుతుంది. లేదు 100 రూపీస్కి ప్రాఫిట్ ఉందంటే 100 రూపీస్ నీ దాంట్లో వస్తుంది. సింపుల్ ఏం లేదు. మీరు ఒకవేళ ఫ్యూచర్స్ కొన్నారనుకో ఐడియా వస్తుంది. ఎగ్జాంపుల్ మీ ఫ్యూచర్స్ కొన్నారనుకో 50K రూపీస్ క్యాపిటల్ పడ్డదనుకో, 5,000 లాస్ ఉందనుకో, నీ డీమెట్ అకౌంట్లో 55K ఉండాలి. అంటే సింపుల్ ఏం లేదు. ఇక్కడ చూపిస్తాను. ఫ్యూచర్స్ చేసే వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. 1 lakh వాళ్ళ డీమ్యాట్ అకౌంట్లో ఉంది. డీమ్యాట్ అకౌంట్లో ఉంది. ఫ్యూచర్ కొనడానికి 50K పట్టింది. బ్యాలెన్స్ 50K ఉంది. ఇది అలానే డీమ్యాట్ అకౌంట్లో ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుంది? ఒకవేళ ఇది డ్రాప్ అయింది అనుకోండి, 45,000కి వచ్చింది, మిగతా 5K లాస్ కదా. అప్పుడు ఎంటీఎం అనేది ట్రేడ్ అవుతుంది. ఇక్కడ మార్క్ టు మార్కెట్ సెటిల్మెంట్స్ ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న 50Kని 45K అయిపోతుంది. ఈ 50K అలానే ఉంటుంది. అంటే నీ దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటుంది. ఫర్ సపోజ్ ఒక 30% వాడి 30K వరకు వచ్చింది అనుకో, నీ దాంట్లో మైనస్ నెగిటివ్ అవుతూ ఉంటుంది. దాన్నే మనం రిస్క్ మేనేజ్మెంట్ అంటాం. దిస్ ఎక్స్పోజెస్ ద క్లియర్ కార్పొరేషన్ ఆఫ్ ది రిస్క్ ఆఫ్ ఎ డిఫాల్ట్ బై ది బయ్యర్స్ అండ్ సెల్లర్స్. ఇది బయ్యర్స్ అండ్ సెల్లర్స్కి ఇద్దరికి ఉంటుంది. ఎందుకు అంటే ఒకవేళ నువ్వు సెల్ చేసినావు అనుకో, సెల్ చేసినావు, సెల్ చేసినాక మార్కెట్ రైజ్ అయితే లాసే కదా. బై చేసినాక మార్కెట్ డ్రాప్ అయితే లాస్. వీళ్ళందరికీ సేమ్ అలానే ఉంటుంది. ఓకే. దీని తర్వాత మనకు వేరియస్ మార్కెట్ పార్టిసిపెంట్స్ ఉంటాం. ఫస్ట్ ఇప్పుడు సెకండరీ మార్కెట్లో మనం ఏమేమి తెలుసుకున్నామో ఇక్కడ చూసాం. అండ్ మళ్ళీ చెప్తున్నా, నేను ఏదైతే నేను మీకు క్లాస్ చెప్తున్నో అవి ఖచ్చితంగా ఒకసారి చదివితే అర్థమవుతుంది. లేదు మీకు ఫర్దర్గా డీటెయిల్గా క్లాసెస్ కావాలంటే మాత్రం మేము ఫ్యూచర్లో ఈ క్లాసెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అప్పుడు మీరు జాయిన్ అయ్యి క్లాసెస్లో నేర్చుకోవచ్చు. క్లియర్. అండ్ ఈ క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు సర్టిఫికేషన్లో ప్రతి దాంట్లో మేమే మీకు హెల్ప్ అనేది చేస్తాం. ఓకే. ఇక్కడ చూసుకోవచ్చు సెకండరీ మార్కెట్. ఇక్కడ ఏం చెప్పాను? ఓటీసీ, ఓవర్ ది కౌంటర్. నెక్స్ట్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ మార్కెట్. నెక్స్ట్ ట్రేడింగ్, క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ రిస్క్ మేనేజ్మెంట్. ఇవన్నీ మీకు అందులోనే వచ్చేస్తుంది. దీని తర్వాత ఇప్పుడు మనం నేర్చుకునేది వేరియస్ మార్కెట్ పార్టిసిపెంట్స్ అండ్ దేర్ యాక్టివిటీస్. సింపుల్ ఏం లేదు బ్రో. నీకు ఎన్ఎస్సి తెలుసు, బిఎస్సి తెలుసు, ఇదే కాకుండా ఎన్ఎస్జిఎల్ తెలుసు, సిడిఎస్ఎల్ తెలుసు. ఇవన్నీ ఎలా వర్క్ అవుతున్నాయి అనేది ఇప్పుడు నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ఓకే. ఇక్కడ చూడండి. అండ్ నేను ఆల్మోస్ట్ ఇక్కడ క్లియర్గానే చెప్తున్నాను. మీకు ఇంకా డీటెయిల్ కావాలంటే మీరు ఫర్దర్గా క్లాసెస్లో జాయిన్ అవ్వడం ఉంటుంది. అది మీకు ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్ క్లాసెస్ అనేది ఉంటుంది. క్లియర్. ఇక్కడ చూసాం వేరియస్ మార్కెట్ పార్టిసిపెంట్స్ ఇన్ ది సెక్యూరిటీ మార్కెట్ ఇంక్లూడ్స్ బయర్స్ అండ్ సెల్లర్స్ అండ్ వేరియస్ ఇంటర్మీడియరీస్ బిట్వీన్ బయర్స్ అండ్ సెల్లర్స్. అంటే మనం ఇప్పుడు ఒకవేళ కొనాలన్నా అమ్మాలన్నా మధ్యవర్తులు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇప్పుడు ఈ మధ్యవర్తులు ఎవరు? ఫస్ట్ వచ్చేసి స్టాక్ ఎక్స్చేంజ్ ప్రొవైడ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ వేర్ బయర్స్ అండ్ సెల్లర్స్ క్యాన్ ట్రాన్సాక్ట్ ఇన్ ఆల్రెడీ ఇష్యూడ్ సెక్యూరిటీస్. స్టాక్ మార్కెట్ సచ్ యాజ్ ఎన్ఎస్సి, బిఎస్సి అండ్ ఎంఎస్సిఐ. ఓకే. మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటాం కదా, అదొకటి. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇందులోనే కదా ఆల్రెడీ లిస్ట్ అయిన స్టాక్స్ని, ఆల్రెడీ లిస్ట్ అయిన సెక్యూరిటీస్ని మనం బై అండ్ సెల్ చేయొచ్చు. ఓకే. At national-wide exchanges, trading happens on this exchange through electronic trading terminals, which features ఆర్డర్ మెషిన్స్ మ్యాచింగ్. అంటే ఏం లేదు, నువ్వు ఏది కొనాలన్నా అమ్మాలనుకున్నా కూడా ఓకే ఎలక్ట్రానిక్ సిస్టమే జరుగుతుంది. ఆ ఎలక్ట్రానిక్ సిస్టమ్ అంటే ఏంటి? డీమ్యాట్. నువ్వు నెట్ ఉంటేనే నువ్వు ఏదైనా బై అండ్ సెల్ చేసుకోవచ్చు. ఓకే. అదే ఇంతకుముందు ఎలా ఉండే మనకు బాండ్ సిస్టమ్ ఉండే, షేర్స్ కూడా ఎలా ఉంటుంది? ఒక బాండ్ పేపర్ మీద ఉంటుంది. మీరు ఇప్పుడు రీసెంట్గా చూడొచ్చు, మేము ఇంకా ఫర్దర్గా కొన్ని వీడియోస్ పెడతాము. బాండ్స్ ఎలా ఉంటాయి, వీటి మనం ట్రాన్స్ఫర్ ఎలా ఎలక్ట్రానిక్ సిస్టంలో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఎలా డిమానిటైజేషన్ అయిన తర్వాత. లైక్ డిమానిటైజేషన్ అంటే మనం 2001లో, అది ఈ 2017లో క్యాష్ది కాదు, డిమెటీరియలైజేషన్. ఓకే. ఇంతకుముందు బాండ్ ఉండే, ఇప్పుడు మనకు లైక్ సెక్యూరిటీస్ అవన్నీ మనకు డిమాట్ అకౌంట్స్ అవన్నీ రాగానే ఫిజికల్ నీకేం బాండ్ కనిపించదు, ఎలక్ట్రానిక్ సిస్టమ్ అందులో కనిపించేస్తుంది. క్లియర్. నెక్స్ట్ డిపాజిటరీ. మీకు అందరికి ఐడియా ఉంది మనకి స్టాక్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? ఏ డిపాజిటరీ ఇస్ లైక్ ఏ బ్యాంక్ వేర్ ఇన్ ద డిపాజిటరీస్ ఆఫ్ సెక్యూరిటీస్. నువ్వేదైతే స్టాక్స్ కొన్నావో, ఇక్కడ స్టాక్స్ బై చేసినావు కదా, ఈ బై చేసిన అన్ని ఎవరి దగ్గర ఉంటాయి? డిపాజిటరీస్ దగ్గర ఉంటాయి. ఇలా మనకి ఎన్ని డిపాజిటరీస్ ఉన్నాయి? 2 డిపాజిటరీస్ ఉన్నాయి, ఎన్ఎస్డిఎల్ అండ్ సిడిఎస్ఎల్. ఓకే. ఈ ఎన్ఎస్డిఎల్ సిడిఎస్ఎల్ అంటే ఫుల్ ఫామ్ ఏంది?
నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్, నెక్స్ట్ సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ ఇండియా. ఓకే, సర్వీస్ ఇండియా లిమిటెడ్. ఇప్పుడు మనం ఏ స్టాక్స్ ఉన్నా ఇక్కడనే స్టోర్ అవుతాయి. వీళ్ళు ఓటీపీ మనం ఓకే చేస్తేనే మనకు అక్కడ సెల్లింగ్ చేస్తుంది. డిపి అని ఐడియా ఉంటుందా మీకు? ఆ డిపి నుంచి తీసుకొని ఓటీపీ వేస్తేనే మనకి ఇక్కడ సెల్ చేయడానికి ఉంటుంది. ఏ డిపాజిటరీ పార్టిసిపెంట్ డిపి ఈజ్ ఏజెంట్ ఆఫ్ ది డిపాజిటరీ దట్ యాక్ట్ యాజ్ అన్ ఇంటర్మీడియరీ between the depository and the investor. The relationship between the DPs and the depository is governed by an agreement made between the two under the Depositories Act, and it must be registered as such as SEBI. Most brokers also function DP. నువ్వు ఏ బ్రోకర్ల స్టాక్స్ ఉన్నా ఈ డిపిలోనే ఉంటుంది, మనకు డిపాజిటరీ పార్టిసిపెంట్ దగ్గరనే ఉంటుంది. ఓకే, దీని తర్వాతనే మనకు సిడిఎస్ఎల్ ఎన్ఎస్డిఎల్ అనేది వెళ్తుంది కదా. దాని తర్వాత ట్రేడింగ్ మెంబర్. అండ్ ఈ ఇద్దరికి ప్రమోటర్ ఎవరు? ఎన్ఎస్డిఎల్కి ప్రమోటర్ వచ్చేసి మనకు ప్రమోటెడ్. ఇది ఎవరు ప్రమోట్ చేసిరు? ఎన్ఎస్సి ప్రమోట్ చేసింది, ఎన్ఎస్డిఎల్. సిడిఎస్లో ఎవరు ప్రమోట్ చేసిరు? బిఎస్సి. కానీ లిస్ట్ అయింది ఎక్కడ? ఇది ఎన్ఎస్సిలో లిస్ట్ అయింది. క్లియర్? ఇవి నెక్స్ట్ ట్రేడింగ్ మెంబర్స్. ఇప్పుడు ట్రేడింగ్ మెంబర్స్ అంటే ఎవరు చెప్పండి? ట్రేడింగ్ మెంబర్స్. Trading members are stockbrokers or registered members of a stock exchange. They facilitate buy and sell transactions of invest on stock exchange. ఇప్పుడు ట్రేడింగ్ మెంబర్స్ అనేది నువ్వే తీసుకో, లైక్ ఇలా ఏంజిల్ వన్ కానీ, జెరోదా కానీ, అప్ స్టాక్స్ కానీ, ఇలా చాలా ఉంటాయి. ఇవి సెకండరీ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ హ్యావ్ బిన్ ఎసెన్షియల్లీ కండక్టెడ్ త్రూ రిజిస్టర్డ్ బ్రోకర్స్ ఆఫ్ ది స్టాక్ ఎక్స్చేంజ్. అంటే వీళ్ళంతా ఒక బ్రోకర్ ఫామ్లో ఇక్కడ రిజిస్టర్ అవుతుంటారు ట్రేడింగ్ మెంబర్స్. మరి ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరు? ఎగ్జాంపుల్ ఆథరైజ్ పర్సన్ అంటే నేనే. యాజ్ అ సింపుల్గా ఎలా చెప్తున్నా అంటే, ఇప్పుడు నేను మోతిలాల్కి ఆథరైజ్ పర్సన్. ఓకే, మోతిలాల్ ఇస్ ద మెయిన్. దాని తర్వాత కింద నేను ఆథరైజ్ పర్సన్. ఈ ఆథరైజ్ పర్సన్ ఏం చేస్తారు? ఎగ్జామ్ అంటే నేనేం చేస్తాను? ఆథరైజ్డ్ పర్సన్ ఈజ్ అన్ పర్సన్ ఇండివిజువల్ పార్ట్నర్షిప్ ఫ్రమ్ ఎల్ఎల్పి ఆర్ బాడీ కార్పొరేట్ హూ ఈజ్ అపాయింటెడ్ బై ది స్టాక్ బ్రోకర్ ఆర్ ట్రేడింగ్ మెంబర్ యాజ్ అన్ ఏజెంట్ టు రీచ్ అవుట్ ది ఇన్వెస్టర్స్. అంటే ఏదైతే స్టాక్ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో, లేదంటే మీకు ట్రేడింగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఎన్ఎస్సి బిఎస్సిలో మేము రిజిస్టర్ అవుతాం. కాబట్టి మీరు మా ఆఫీస్కి వస్తే మీకు ఇక్కడ అనిపిస్తుంది ఎన్ఎస్సి సర్టిఫికేట్ కనిపిస్తుంది, బిఎస్సి సర్టిఫికేట్ కనిపిస్తుంది, సెబీ సర్టిఫికేట్. ఇవన్నిట్లో మనం రిజిస్టర్ అయితే మనకు ఆథరైజ్ పర్సన్స్ అని వస్తుంది. మేమేం చేయొచ్చు? బిహాఫ్ ఆఫ్ వీళ్ళందరినీ ఇన్వెస్టర్స్ని పట్టుకొచ్చి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి మనం ఫండ్స్ రైజేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయించే బాధ్యత. ఓకే, ఆథరైజ్ పర్సన్. Clear? A stockbroker may appoint one or more authorized person. Okay, after obtaining specific prior approval from the stock exchange. ఇదంతా స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి అప్రూవల్ ఉంటే మాత్రమే వస్తుంది. క్లియర్? దీన్నే మనం ఆథరైజ్ పర్సన్స్ అంటాం. ఈ ఆథరైజ్ పర్సన్స్ కూడా ఇలా మనకు వర్క్ అవుతూ ఉంటారు. ఏపీ. ఓకే, ఆథరైజ్డ్ పర్సన్స్. దీని తర్వాత కస్టోడియన్స్. ఈ కస్టోడియన్స్ అంటే ఏంది? ఏం లేదు, బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళే మనకు కస్టోడియన్స్ ఎంటిటీ. ఏ కస్టోడియన్ ఈజ్ అన్ ఎంటిటీ దట్ ఈస్ చార్జ్డ్ విత్ అన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హోల్డింగ్ ఫండ్స్ అండ్ సెక్యూరిటీస్ ఆఫ్ ఇట్స్ లార్జ్ క్లయింట్స్, టిపికల్లీ ఇన్స్టిట్యూషన్స్ సచ్ యాజ్ ఎవరెవరు ఆ ఇన్స్టిట్యూషన్స్? బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. వీళ్ళందరినీ మనం ఏమంటాం? కస్టోడియన్స్ అంటాం. దీని తర్వాత క్లియరెన్స్ కార్పొరేషన్ వస్తుంది. ఈ క్లియరెన్స్ కార్పొరేషన్ అంటే ఏంది? ఇక్కడ రాజు సిసి, క్లియరెన్స్ కార్పొరేషన్. క్లియరెన్స్ కార్పొరేషన్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ సేఫ్ గార్డింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఇన్ ది సెక్యూరిటీస్ మార్కెట్. క్లియరింగ్ ఏజెన్సీస్ ఎన్ష్యూర్ ద మెంబర్ ఆఫ్ ఎన్ స్టాక్ ఎక్స్చేంజ్ మీట్ దర్ ఆబ్లిగేషన్స్ టు డెలివర్ ఫండ్స్ అండ్ సెక్యూరిటీస్. అంటే ఫండ్స్ని డెలివర్ చేయడం కానీ, సెక్యూరిటీస్ని డెలివర్ చేయడం కానీ వీళ్ళే చూసుకోవాలి. క్లియరింగ్ కార్పొరేషన్స్ వాళ్ళు మాత్రమే చూసుకోవాలి. యాక్ట్ యాజ్ లీగల్ కౌంటర్ పార్టీస్ to all the trades and guaranteed the settlements of all the transaction of the stock exchange. అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో ఏవేవైతే మనకు ట్రేడ్ అవుతున్నాయి, ఏవేవైతే క్యాపిటల్ వస్తున్నాయి, ఏవేవైతే స్టాక్స్ వెళ్ళాలో, ఏవేవైతే స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళాలో అవి ఇక్కడ మనకు క్లియరెన్స్ కార్పొరేషన్ నుంచి క్లియర్ అవుతుంటాయి. అండ్ దీనికి స్టాక్ ఎక్స్చేంజ్ అప్రూవల్స్ అవన్నీ క్లారిటీ ఖచ్చితంగా వాళ్ళకు ఇంపార్టెన్స్ అయ్యి వాళ్ళ దాంట్లో ఉండాల్సిందే ఖచ్చితంగా. ఓకే, గ్యారంటీ అండ్ సెటిల్మెంట్స్. నెక్స్ట్ క్లియరింగ్ బ్యాలెన్స్. సింపుల్ ఏం లేదు, క్లియరింగ్ బ్యాంక్స్. ఇది మీకు ఆల్రెడీ తెలుసు, క్వార్టర్లీ సెటిల్మెంట్స్ అవుతుంటాయి కదా. లైక్ క్లియరింగ్ బ్యాంక్స్ అసెట్స్ యాజ్ అన్
act as an important intermediary between clearing members and the clearing corporation. Every clearing member needs to maintain an account with the clearing bank. It is the clearing member responsible to make sure that the funds are available in. అంటే ఇప్పుడు నీ డీమ్యాట్ అకౌంట్లో కానీ బ్యాంక్లో కానీ ఖచ్చితంగా ఫండ్స్ అవైలబుల్ ఉన్నాయా లేదా, లేదంటే ఏదైనా బ్రోకర్స్ మిస్లీడింగ్ చేస్తున్నా లేదా అనేది వీళ్ళే ఖచ్చితంగా చూసుకోవాల్సింది. అంటే సెల్ చేసిన తర్వాత అమౌంట్ అదంతా అకౌంట్లోకి వెళ్తుందా లేదా, ఓకే డే ఆఫ్టర్ పే అవుట్ తర్వాత ఎక్స్చేంజ్ అయిన తర్వాత అవన్నీ వెళ్తున్నాయా లేదా అనేది వీళ్ళే చూసుకోవాలి. అకౌంట్ with the clearing bank on the day of a pay-in to meet the obligations arising out the trades executed on the stock exchange. క్లియర్? నువ్వు కొన్నావు, డబ్బులు నువ్వు అమ్మినావు, డబ్బులు రాకపోతే మళ్ళీ ఎవరిని అడుగుతావు? నువ్వు వెళ్ళి బ్రోకర్ని అడుగుతావు. ఆ బ్రోకర్ ఎవరిని చేస్తాడు? వీళ్ళని అడుగుతారు. ఎవరిని? క్లియరింగ్ బ్యాంక్స్ వాళ్ళని అడుగుతాడు బ్రోకర్ వెళ్ళి, ఇవి అమౌంట్స్ ఏమైనా క్లియర్ అయినా లేదా అని చెప్పండి. నెక్స్ట్ మర్చెంట్ బ్యాంక్. మర్చెంట్ బ్యాంక్ అంటే ఏముంది ఇక్కడ? Merchant banks are entities registered with the SEBI, act as an issue managers, okay, investment bankers or lead managers. They help an issuer access the security market with the issuance of the security. They are single point contacts for issuer during the new issue of the securities. సింపుల్ ఏం లేదు బ్రో మర్చెంట్ బ్యాంకింగ్ అంటే. నువ్వు ఐపీఓ అలా అప్లై చేసినావు, ఐపీఓ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది? బ్యాంక్ నుంచి నువ్వు లింక్ చేసేది అమౌంట్, ఆ లింక్ అనేది క్లియర్గా ఉందా లేదా అనేది మర్చెంట్ బ్యాంక్స్ చూసుకోవాలి. ఒకవేళ నీకు ఐపీ వచ్చింది అనుకో, అమౌంట్ కట్ చేసి అప్పుడు మనకు డీమ్యాట్ అకౌంట్లోకి వస్తుంది. అదే నువ్వు నార్మల్ అనుకోని క్లియరింగ్ సెటిల్మెంట్స్ ఉంటుంది కదా, లైక్ ఇలా చెప్పాలంటే డీమ్యాట్ అకౌంట్ ఉంది, ఆ డీమ్యాట్ అకౌంట్ నుంచి మనీ ఉందనుకో, ఆల్రెడీ లిస్టెడ్ అయిన స్టాక్స్ కొనుక్కోవచ్చు. సెల్ చేసినాం అనుకో, ఆ స్టాక్స్ వేరే వాళ్ళకి వెళ్ళాక ఆ అమౌంట్ సెటిల్ అయినాక డీమ్యాట్ అకౌంట్లోనే పడుతుంది. మర్చెంట్ బ్యాంక్స్ అలాగా ఐపీఓ నువ్వు అప్లై చేసినావు, ఐపీఓ అప్లై చేసినప్పుడు యూపీఐ ఐడి ఇస్తావు. క్లియర్? యూపీఐ ఐడి ఆర్ బ్యాంక్స్ నుంచి నువ్వు ఐపీఓ అప్లై చేస్తే ఆ అమౌంట్ని బ్లాక్ చేస్తారు కదా, అక్కడ క్లియరెన్స్ నీకు ఐపీఓ అలర్ట్ అయింది అనుకో, అమౌంట్ తీసుకెళ్ళి డీమ్యాట్ అకౌంట్లో క్రియేట్ అయిపోతుంది. లేదు అమౌంట్ నీకు ఐపీఓ రాలేదు అంటే అక్కడ నుంచి అక్కడనే రిలీజ్ అయిపోయి నీ బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తుంది. ఇది టైఅప్ అయి ఉండాలి ఖచ్చితంగా. ఇవి కొన్ని కంపెనీస్ టైఅప్ అయి ఉంటుంది, లైక్ హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, అవి మాత్రమే సెబీ యాక్ట్ కింద టైఅప్ అయి ఉంటుంది అండ్ రిజిస్టర్ అయి ఉండాలి ఖచ్చితంగా. నెక్స్ట్ అండర్ రైటర్స్. ఈ అండర్ రైటర్స్ కూడా మనకు ఐపీఓ సిస్టమ్లోనే వర్క్ అవుతుంది. ఒకసారి చదువుతా మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండర్ రైటర్స్ ఆర్ ఇంటర్మీడియట్స్ ఇన్ ది ప్రైమరీ మార్కెట్. వీళ్ళు ప్రైమరీ మార్కెట్లోకి వస్తారు. హూ అండర్టేక్స్ టు సబ్స్క్రైబ్ టు ఎనీ పొజిషన్ ఆఫ్ అండ్ పబ్లిక్ ఆఫర్ ఆఫ్ సెక్యూరిటీస్ దట్ మే నాట్ బి బ్రాట్ బై ది ఇన్వెస్టర్స్. దే సర్వ్ అన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఇన్ ద ప్రైమరీ మార్కెట్, providing the issuer the comfort that the securities being offered to the public do not illegate the desired demand from investors. The underwriters will step in and buy the securities. When the underwriters make their commitments to the initial stages of the IPO, it is called it hard underwriting. Soft underwriting is a commitment given once the pricing is determined. ఓకే, దీని తర్వాత ఇప్పుడు ఇంకో మెయిన్ కొంచెం ఇదంతా ఓకే ఓకే. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపెంట్స్ కూడా ఉంటారు కదా. అంటే ఇప్పుడు మాకు ఇన్స్టిట్యూషన్ పార్టిసిపెంట్లు ఎవరెవరు వస్తారు? ఫారెన్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్స్ వీళ్ళందరూ వస్తారు. ఇన్సూరెన్స్ కంపెనీ, మ్యూచువల్ ఫండ్స్. ఇన్స్టిట్యూషనల్ పార్టీ ఇన్వెస్టర్స్ కంపేర్ డొమెస్టిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఎవరెవరు డొమెస్టిక్ అంటే ఓన్లీ లోకల్ బ్యాంక్స్ వస్తాయి, ఇన్సూరెన్స్ కంపెనీస్ వస్తాయి, ఫండ్స్ మేనేజర్స్ వస్తారు అండ్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ డిఫైన్డ్ ఇన్ బ్రీఫ్లీ. ఇప్పుడు మనం క్లియర్గా చూసాం. ఇక్కడ నీకు షార్ట్కట్లో రాస్తున్నాను, ఎఫ్పిఐ అంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. వీళ్ళెవరు? ఏ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, ఎఫ్పిఐ, ఈజ్ అన్ ఎంటిటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ అవుట్ సైడ్ ఇండియా దట్ పర్పస్ టు మేక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా. అంటే అవుట్ సైడ్ వాళ్ళ ఫండ్స్ అనేది మనకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఉంటారు. ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ మస్ట్ రిజిస్టర్డ్ విత్ రెగ్యులేటరీ ద సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా టు పార్టిసిపేట్ ఇన్ ది ఇండియన్ సెక్యూరిటీ మార్కెట్. ఇప్పుడు నీకు ఇది కూడా సింపుల్గా చెప్పాలి అంటే ఆదానిది ఒకసారి స్కామ్ అయింది తెలుసా, హిడెన్బర్గ్. బయట ఫారెన్ మనీ అంతా ఇళ్ళకి వస్తుంది అని చెప్పని, అది క్లియర్గా నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆ మనీ ఇక్కడికి రావాలి అంటే ఖచ్చితంగా నీకు సెబీతో రిజిస్టర్ అయి ఉండాలి. సెబీతో రిజిస్టర్ అవ్వకుండా మనీ అయితే ఇక్కడికి సర్కిల్ అవ్వలేదు కదా, అవ్వదు కూడా. ఓకే, అదే మనకు ఎఫ్పిఐ, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. నెక్స్ట్ పీ నోట్ పార్టిసిపెంట్స్.
ఈ పీ నోట్ పార్టిసిపెంట్స్ అంటే ఏం లేదు. పార్టిసిపెంట్స్ నోట్స్, పీ నోట్స్ ఆర్ పిఎన్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ ఇష్యూడ్ బై సెబీ రిజిస్టర్డ్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ టు ఓవర్సీస్ ఇన్వెస్టర్స్. ఓన్లీ యూఎస్ఏ కాదుగా, ఇంకా అదర్ కంట్రీస్ నుంచి కూడా వస్తుంటారు కదా మన దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి. హూ విష్ టు ఇన్వెస్ట్ ఇన్ ది ఇండియన్ స్టాక్ మార్కెట్ వితౌట్ రిజిస్టరింగ్ దెమ్సెల్స్ విత్ ది మార్కెట్ రెగ్యులేటర్స్. అంటే వీళ్ళు ఏముంటుంది, సెబీతో రిజిస్టర్ కాదు. క్లియర్. ఓవర్సీస్లో మనకు ఏదైనా స్టాక్స్ ఎక్స్చేంజ్ ఉందనుకోండి, దాంతోనే మనకి ఇక్కడ ఇన్వెస్టర్స్ అనేది వస్తూ ఉంటారు. నెక్స్ట్ దీని తర్వాత మ్యూచువల్ ఫండ్స్. మీ అందరికి మ్యూచువల్ ఫండ్స్ ఐడియా ఉంది. మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తుంది, అందరి దగ్గర నుంచి లైక్ అమౌంట్స్ కలెక్ట్ చేస్తుంది. అంటే వెహికల్ ఇది ఒకటి. లైక్ ఇలా ఎస్ఐపి రూపంలో కానీ, లేదంటే లంసమ్ రూపంలో కానీ అలా అమౌంట్ అంతా కలెక్ట్ చేసుకొని దీనికి ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు. ఆ ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడు, ఇన్వెస్ట్మెంట్స్ అంటే చేస్తుంటారు. దేంట్లో, స్టాక్స్లో కానీ, ఓకే, లేదా కంపెనీస్లో కానీ పర్చేస్ చేస్తుంటారు. ఒకసారి నీకు చదివితే క్లియర్ అర్థమవుతుంది. ఏ మ్యూచువల్ ఫండ్ సీజన్ professionally managed collective investment schemes that pools money from many investors to purchase securities on their behalf. Mutual funds companies invest the pooled money in stocks, bonds, or any other securities, depending upon the investment objective of some schemes, which is state unfriend. అంటే నీకు ఇప్పుడు ఈటీఎఫ్లు ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడ నుంచి అమౌంట్ తీసుకొని మ్యూచువల్ ఫండ్ ఏం చేస్తుంది, సెక్యూరిటీస్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటుంది. ఇది ఒకటే కాదు, మ్యూచువల్ ఫండ్స్ ఒకటే కాదు, ఇన్సూరెన్స్ కంపెనీ కూడా అలానే చేస్తుంది. ఐఆర్డిఐ అంటాం, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ అని ఇలా ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఏముంటుంది, వీళ్ళ దగ్గర కూడా కొంచెం అమౌంట్ ఉంటుంది. వాళ్ళు కూడా మనకి ఎన్నో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లో కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కానీ, లేదా అదర్ బాండ్స్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఎవరు, ఇన్సూరెన్స్ కంపెనీ. వీళ్ళు ఒకలే కాదు, పెన్షన్ ఫండ్స్ అని ఉంటారా, పిఎఫ్, మీ అందరికి ఐడియా ఉంది. ఏ ఫండ్స్ ఎస్టాబ్లిష్ టు ఫెసిలిటేట్ ఆర్ ఆర్గనైజ్ ది ఇన్వెస్ట్మెంట్ టు ది రిటైర్మెంట్ ఫండ్స్. ఏదైతే రిటైర్మెంట్ ఫండ్స్ ఉంటుందో ఆ రిటైర్మెంట్స్ అన్ని ఫండ్స్ని కూడా వాళ్ళందరూ ఏం చేస్తారు, ఇక్కడనే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయర్స్ టు ఈవెన్ ఇన్ సమ్ కేసెస్. క్లియర్, అర్థమైందా. ఈ అమౌంట్ అంతా ఇక్కడికే వచ్చేస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ అని కూడా ఉంటుంది. ఏ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ రిఫర్స్ టు పుల్డ్ money, pulled investment vehicle like an mutual funds, but which is managed to invest money in enterprises that are in the early stage of development, but the potential of the long term growth. సింపుల్, మీకు ఇది ఎలా చెప్పాలి అంటే, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ కంపెనీస్ కొన్ని అండర్ గ్రౌండ్లోనే ఉంటుంది. అంటే కంపెనీ ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది, పర్ఫార్మెన్స్ మంచిగా వర్క్ చేస్తుందని చెప్పి కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారుగా. ఏది, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఏ అనే కంపెనీ ఉంది. ఏదైనా కంపెనీకి కొంచెం క్యాపిటల్ రైజ్ అవసరం ఉంటుంది కదా, అలాంటప్పుడు వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు ఇందులో. అంటే ఇది పర్ఫార్మెన్స్ అనేది లాంగ్ పీరియడ్ వరకు చూస్తుంటారు, లాంగ్ టర్మ్ కోసమే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, నాట్ ఎన్ ఏ షార్ట్ టర్మ్. ఓకే, లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. లైక్ ఏంజిల్ ఇన్వెస్ట్ అని చెప్పి మీ లాంగ్వేజ్ చెప్పాలి అంటే, ఏంజిల్ ఇన్వెస్టర్స్. క్లియర్. వీళ్ళు డెవలప్మెంట్ అయ్యే వరకు వెయిట్ చేస్తుంటారు, వీళ్ళకి రిటర్న్స్ కూడా కొంచెం ఎక్కువనే వస్తుంది. నెక్స్ట్ ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్. సింపుల్ ఏం లేదు, ప్రైవేట్ అనే గుర్తుపెట్టుకో, సపరేట్గా ఆన్ ఓటీసీ కౌంటర్ లెక్క అనుకోండి. పబ్లిక్లీ ట్రేడెడ్ కంపెనీస్ కాదు, ప్రైవేట్గా నీకు ఈక్విటీ అనేది ఇస్తూ ఉంటారు వాళ్ళకి. క్లియర్. మనకు ప్రైవేట్ అంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు కంపెనీ ఉంది, నేను మా ఫ్రెండ్కి ప్రైవేట్ ఇవ్వాలనుకుంటున్నాను, కొంచెం డిస్కౌంట్ ప్రైస్లోనే ఉంటుంది. ఓకే, ఎక్కువ ప్రైస్లో మాత్రం ఉండదు. ఇక్కడ మీకు చదివితే క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ చూసుకోండి. ప్రైవేట్ ఈక్విటీ is a term used to define funding available to companies in the earlier stage of growth expansion. Investors company may be privately held or publicly traded companies. In term, private equity includes venture funds, venture capital firms. The money in the funds is contributed by the investors. సేమ్ ఇందాక చెప్పిన వెంచర్ క్యాపిటల్ అన్నా, ప్రైవేట్ ఈక్విటీ అన్నా, ఇది ఏదైతే ఇంకా ఏదైనా బిజినెస్ రన్ కావాలంటే కొంచెం క్యాపిటల్ అవసరం ఉంటుంది కదా, దానికన్నా ముందే వీళ్ళు ఏదైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం అనుకోండి, దాన్ని మనం ప్రైవేట్ ఈక్విటీ ఫరం. నీకు ఇంకా ఈజీ చెప్పాలంటే, మీరు షార్క్ ట్యాంక్ చూసారు అనుకోండి, సారీ, అలా ఐడియా వస్తుంది మీకు. క్లియర్. దీని తర్వాత హెడ్జింగ్ ఫండ్స్. సింపుల్, హెడ్జింగ్ అంటే గుర్తుపెట్టుకోండి. మీ లాంగ్వేజ్లో చెప్పాలంటే హెడ్జింగ్ ఫండ్స్, నువ్వు ఏదైనా స్టాక్ కొన్నావు, ఆ లాస్ వస్తుంది, నువ్వు హెడ్జింగ్ ఏం చేస్తావు, పుట్ అనే ఆప్షన్స్ హెడ్జింగ్ చేస్తావు. అదే నువ్వు స్టాక్ని సెల్ చేస్తావు కానీ ర్యాలీ అవుతుంది, అప్పుడు నువ్వేం చేస్తావు, కాల్ అనే పొజిషన్ హెడ్జింగ్ చేస్తావు. ఇలానే మన దాంట్లో కూడా కొన్ని క్యాపిటల్స్ అనేవి అన్ని రైజ్ చేసి మనం హెడ్జింగ్ ఫండ్స్ కోసం యూజ్ చేస్తుంటాం. వీళ్ళంతా అమౌంట్ని కలెక్ట్ చేసి ఎన్నెల్లో యూజ్ చేస్తుంటారు, ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ని. ఇప్పుడు మార్కెట్ ర్యాలీ అవుతుంది అనుకోండి, కొన్ని టైమ్స్ గోల్డ్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.
గోల్డ్ ర్యాలీ అవుతుంది అనుకోండి, మార్కెట్స్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఈ రెండింటికి హెడ్జింగ్ కోసం వీళ్ళు అమౌంట్ అనేది రైజ్ చేస్తుంటారు. ఏ హెడ్జింగ్ ఫండ్స్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్ దట్ పుల్స్ క్యాపిటల్ ఫ్రమ్ ది సెవరల్ ఇన్వెస్టర్స్ అండ్ ఇన్వెస్ట్ దట్ అక్రాస్ ది అసెట్స్, across the products and the geographics. These funds managers generally have a very wide mandate to generate returns on the invested capital. వీళ్ళు ఖచ్చితంగా క్యాపిటల్ మీద ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్రాఫిట్స్లోకి ఎక్కువ మాత్రం చూస్తుండాలి. క్లియర్. దీని తర్వాత ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. ఓకే, ఏఐఎఫ్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. దే ఆర్ ప్రైవేట్లీ పుల్డ్. ఓకే, ఇక్కడ మీకు ఎక్కువ శాతం ప్రైవేట్లో ఉంటాయి. ఓకే, ఇవి కూడా మనకు 2 కేటగిరీస్లో ఉంటుంది. ప్రైవేట్లీ పుల్డ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ దట్ ఇన్వాల్వ్స్ ఇన్ వేరియస్ అసెట్స్ సచ్ యాజ్ రియల్ ఎస్టేట్లో పెడుతుంటారు, ప్రైవేట్ కంపెనీస్లో పెడుతుంటారు, కమోడిటీస్లో పెడుతుంటారు. ఓకే, అండ్ ఇవి కూడా మనకు సెబీ కేటగిరైజ్డ్ అయి ఉండాలి. ఏఐఎఫ్స్ ఇంటూ 3 కేటగిరీస్ ఇంత చెప్పిన ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. ఇవన్నీ మీకు 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటుంది. ఫస్ట్ టైప్ కేటగిరీ చూద్దాం మనకి ఇక్కడ. ఓకే, కేటగిరీ 1 చూద్దాం. దిస్ రిఫర్స్ అండ్ ఏఐఎఫ్స్ దట్ ఇన్వెస్ట్ ఇన్ స్టార్టప్స్ ఆర్ ఎర్లీ స్టార్టప్స్ ఆఫ్ వెంచర్స్. అంటే నువ్వు ఇప్పుడు ఏదైనా బిజినెస్ రన్ చేస్తున్నావు, నీకు స్టార్టప్ ఉంది, అందులో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ వాళ్ళు ఇందులో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఆర్ సోషల్ వెంచర్స్, ఎస్ఎంఈస్ అంటారు. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ఎనీ అదర్ సెక్టర్స్ గవర్నమెంట్ రెగ్యులేటరీస్ కన్సిడర్ యాజ్ ఎన్ సోషల్లీ ఆర్ ఎకనామికలీ డిజైరబుల్. ఓకే, అర్థమైందా? ఇందులో మీకు ఏది స్టార్టప్స్ అనుకోండి, మీకు ఈజీగా గుర్తుండాలంటే స్టార్టప్స్లలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తుంటారు. అదే కేటగిరీ 2 ఎలా ఉంటుంది? దిస్ రిఫర్స్ టు దోస్ దట్ యూస్ కాంప్లెక్స్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ includes the use of leverage of derivatives hedging funds, PIPE funds. ఓకే, ఆర్ రిజిస్టర్డ్ as categorized. అంటే వీళ్ళు ఎందులో ఎక్కువ యూజ్ చేస్తుంటారు? డెరివేటివ్స్లో హెడ్జింగ్ చేస్తుంటారు వీళ్ళు. ఓకే, నేను చెప్పాను, ఒక స్టాక్ ర్యాలీ అవుతుంటే మీకు ఒకవేళ స్టాక్ని సెల్ చేశారు, స్టాక్ ర్యాలీ అవుతుంది, అక్కడ నీకు కాల్ ఆప్షన్స్ అనేది హెడ్జింగ్ ఉంటుంది. ఒకవేళ స్టాక్ డ్రాప్ అవుతుంది, ఓకే, నువ్వేమో పొరపాటున ర్యాలీ అయితే కొనుక్కున్నావు, డ్రాప్ అవుతుంటే లాస్ వస్తుంది కదా, అప్పుడు పుట్ అనే ఆప్షన్స్, ఇవన్నీ డెరివేటివ్స్ కింద హెడ్జింగ్ కిందకి వస్తుంది. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి థర్డ్ టైప్ ఆఫ్ కేటగిరీ దట్ డు నాట్ ఫాల్ ఇన్ కేటగిరీ 1 and 3 అండ్ దట్ డు నాట్ అండర్టేక్ లివరేజ్ ఆర్ బారోయింగ్ అదర్ దెన్ టు మీట్ డే బై డే ఆపరేషనల్ రిక్వైర్మెంట్స్. సారీ, or categorized under categorized second various types of funds such as real estate funds, private equity funds or distracted funds. or okay, అంటే వీళ్ళందులో పెడుతుంటారు రియల్ ఎస్టేట్లో, ప్రైవేట్ ఈక్విటీ దాంట్లో మనకు సర్ప్లస్ అవుతుంటుంది అమౌంట్స్ అవన్నీ. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ. మీలో ఎంతమందికి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీస్ తెలుసు? ఇన్వెస్ట్మెంట్ advisors work with investors to help them decide an asset allocation and make a choice of investment based on an assessment of their needs. ఓకే, వీళ్ళంతా మీకు రిస్క్ని రివార్డ్ని అన్ని చూసుకొని ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీస్ ఇస్తూ ఉండాలి. నెక్స్ట్ ఈపీఎఫ్, ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్స్. ఈపీఎఫ్ అంటే ఎలా ఉంటుంది? మీరు ఒకవేళ జాబ్ చేస్తున్నా మీకు ఐడియా ఉంటుంది, మీకు పిఎఫ్ కట్ చేస్తుంటారు, 12% పిఎఫ్ కట్ చేస్తుంటారు. అది ఖచ్చితంగా కట్ చేస్తారు. నీకు పిఎఫ్ కట్ అవుతుంది అంటే ఏదైతే మీకు శాలరీ వస్తుందో ఆ శాలరీలో మీకు 12% కట్ అవుతుంటుంది. అది ఇక్కడ ఏ శాలరీలో 12%? ఎందులో? బేసిక్ శాలరీలో 12% కట్ అవుతుంది. ఇప్పుడు ఈపీఎఫ్ వాళ్ళు కూడా మనకు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు. అది ఎందులో? మీకు క్యాపిటల్ మార్కెట్స్ ఇంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఇదొక ఆర్గనైజేషన్ ఉంటుంది. క్లియర్. దీని తర్వాత నేషనల్ పెన్షన్ స్కీమ్స్ కూడా అంతే. దిస్ ఈజ్ ఎ గవర్నమెంట్ స్పాన్సర్డ్ రిటైర్మెంట్ స్కీమ్స్. ఓకే, వీళ్ళు కూడా మనకు నేషనల్ పెన్షన్ స్కీమ్స్ వాళ్ళు కూడా ఇంట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఇప్పుడు నెక్స్ట్ కైండ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్. మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి? ఫస్ట్ దానికన్నా ముందు ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నామో ఒకసారి డీటెయిల్గా చూపిస్తాను పైన, సో దట్ మీకు ఐడియా వస్తుంది. మార్కెట్ ఇంటర్మీడియరీస్, ఇదే మనం నేర్చుకున్నాం. స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంది? డిపాజిటరీస్, ఎన్ఎస్డిఎల్ సిడిఎస్ఎల్ గురించి నేర్చుకున్నాం. డిపాజిటరీస్, డిపి, ఆ ఓటీపీ ఖచ్చితంగా కావాల్సిందేగా. ట్రేడింగ్ మెంబర్స్, ఆల్రెడీ మీకు చెప్పాను కదా ట్రేడింగ్ మెంబర్స్ ఏమేమి ఉంటుందో అని చెప్పి. ఆథరైజ్ పర్సన్, లైక్ నా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను కదా. దాని తర్వాత కస్టోడియన్స్, ఆల్రెడీ మీకు కస్టోడియన్స్ కూడా చెప్పాను. క్లియర్. నెక్స్ట్ క్లియరెన్స్ కార్పొరేషన్ అంటే ఏంది, క్లియరింగ్ బ్యాంక్స్ అంటే ఎలా ఉంటుందో,
నేను క్లియరింగ్ బ్యాంక్స్లో కానీ క్లియరింగ్ కార్పొరేషన్లో కానీ ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు చాలా మటుకి డివిడెండ్స్ కానీ అవన్నీ వస్తుంటాయి కదా, అవన్నీ నీకు డైరెక్ట్ బ్యాంక్లో పడుతుంది, అవన్నీ వీలే చూసుకోవాలి. ఓకే. ఎన్ఎస్సి బిఎస్సి కంపెనీస్ ఏం చూసుకోవు, అంతా వీలే చూసుకుంటారు. వీళ్ళు ఇన్ని షేర్స్కి ఇంత డివిడెండ్ వచ్చిందని చెప్పి వీళ్ళు క్లియరెన్స్ బ్యాంక్స్ పంపించేసి మన బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఆల్రెడీ అక్కడ లిస్ట్ అయి అక్కడ సేవ్ అయి ఉంటుంది. అందులో నీకు ఎన్ని షేర్స్ ఉన్నాయి అనుకోండి, మీకు డైరెక్ట్ వాళ్ళే పంపిస్తూ ఉంటారు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ నేర్చుకున్నందుకు మీకు అక్కడ కూడా జాబ్స్ వస్తాయి. ఏదో స్టాక్ మార్కెట్లో ఇవి నేర్చుకున్నందుకు ఓన్లీ కొనడం అమ్మడం మాత్రమే కాదు. ఓకే. నెక్స్ట్ మర్చెంట్ బ్యాంక్స్ గురించి ఆల్రెడీ నేర్చుకున్నాము. ఏదైతే ఐపీఓ అది యూజ్ చేసినప్పుడు అలా ఉంటుందో. అండర్ రైటర్స్ గురించి నేర్చుకున్నాము. ఇన్స్టిట్యూషనల్స్ పార్టిసిపేట్స్ కూడా నేర్చుకున్నాము. ఓకే. లైక్ ఎలా మ్యూచువల్ ఫండ్స్ ఎలా వర్క్ చేస్తుంది, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం వర్క్ చేస్తుంది. ఓకే. అందులో పెన్షన్ ఫండ్స్ ఎలా ఉంటాయి, వెంచర్ క్యాపిటల్ ఎలా ఉంటుంది, ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ హెడ్జింగ్ ఎలా చేస్తుంటారు, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఇందులో చెప్పాను ఆల్రెడీ మీకు ఇక్కడ. ఓకే. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ ఏం చేస్తారు. ఓకే. ఇక్కడ ఓకే. నెక్స్ట్ ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఏంది, నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇక్కడ చూసిన 12% ఆఫ్ బేసిక్ సాలరీ. క్లియర్. మీకు ఇవన్నీ చదివితే చాలా లాంగ్ అనిపిస్తుంది, కానీ అదే ఎక్స్ప్లెయిన్ ఇన్న తర్వాత ఇది చదివితే చాలా ఈజీ అనిపిస్తుంది. ఫస్ట్ టైం నీకు చదివితే అర్థం కాదు. ఓకే. ఫ్యామిలీ ఆఫీసర్స్ కూడా అలానే ఉంటుంది నీకు. నెక్స్ట్ రీటైల్ పార్టిసిపెంట్స్ కూడా అంతే. నెక్స్ట్ ఇక్కడ కైండ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఓకే. ఇవన్నీ మీకు అంత యూజ్ ఏమి ఉండదు. అడ్వైజరీ సర్వీస్ ఫార్మ్స్ అంటే అంత ఎక్కువ ఏమి ఉండదు. ఇన్ డిప్త్ నీకు ఇందులో క్వశ్చన్స్ కూడా అంత ఏం రావు. ఓటింగ్ రైట్స్ అవే ఉంటుంది. ఆల్రెడీ మనం మీ ప్రీవియస్లీ చదువుకున్నాం. ఇది జస్ట్ మీరు రీడ్ చేస్తే అర్థమైపోతుంది. మీరు అదే పార్ట్ 1లో చూశారనుకోండి, చాప్టర్ 1లో రిఫర్ టు 2, రిఫర్ టు 5, రిఫర్ టు 6 అంటారు, అవన్నీ ఇక్కడికే వచ్చేసాయి. నెక్స్ట్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్. క్యాష్, స్టాక్, స్పాట్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ డీటెయిల్గా చూసాం. అసలు క్యాష్ ట్రేడ్స్ అంటే ఫస్ట్ క్యాష్ ట్రేడ్స్. క్యాష్ ట్రేడ్స్ సో సింపుల్. T0 సెటిల్మెంట్స్. నువ్వు ఈ రోజే కొనుక్కొని ఈ రోజు అమ్మేసినావు అనుకో, క్యాష్ ట్రేడ్స్ అవుతుంది. ద ట్రేడ్స్ వేర్ సెటిల్మెంట్, పేమెంట్ అండ్ డెలివరీ అక్యూర్స్ అకర్స్ ఆన్ ది సేమ్ ట్రేడింగ్ డే. అంటే నువ్వు ఈ రోజే కొనుక్కున్నావు, ఈ రోజే అమ్ముకున్నావు, దెర్ ఇస్ నో ఎనీ సెటిల్మెంట్. ఓకే. ఇన్ ఎ డే బిట్వీన్ ట్రేడ్ బై సెటిల్మెంట్ డే. ఆ రోజే నీకు కొన్నావు అమ్మేసినావు. ఇప్పుడు నీకు స్టాక్స్ క్రెడిట్ అయ్యి డెబిట్ అయ్యి ఇట్లా ఏమి ఉండదు ఇక. కొన్నావు అమ్మేసినావు అంటే నీకు అక్కడనే క్యాష్ ట్రేడ్ అయిపోతుంది. క్యాష్లో కొనుక్కొని అమ్మినట్టు. నెక్స్ట్ టామ్ అని ఉంటుంది. దిస్ ఇస్ నో ఎనీ టామ్ అండ్ జెర్రీ. దిస్ ఇస్ ద T1 సెటిల్మెంట్. ఈ రోజు కొనుక్కొని 2 డేస్ తర్వాత అమ్మడం కానీ, ఈ రోజు కొనుక్కొని 3 డేస్ తర్వాత అమ్మడం కానీ, కొన్ని డేస్ తర్వాత అమ్మినాం అనుకో, T1 సెటిల్మెంట్ ఉంటుంది. ద ట్రేడ్స్ వేర్ సెటిల్మెంట్, పేమెంట్ అండ్ డెలివరీ ఆన్ ది డే నెక్స్ట్ టు ది ట్రేడింగ్ డే. T1 వేర్ ద వన్ డిఫైన్స్ ద టైమ్ గ్యాప్ ఇన్ బిట్వీన్ ట్రేడ్ అండ్ సెటిల్మెంట్. అంటే ఒక డే డిఫరెన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. నెక్స్ట్ సేమ్ ఇలానే స్పాట్ ట్రేడ్స్. స్పాట్ ట్రేడ్స్లో మీకు ఐడియా ఉంది. ద ట్రేడ్స్ వేర్ సెటిల్మెంట్, పేమెంట్ అండ్ డెలివరీ ఆన్ ది స్పాట్ డేట్ విచ్ ఈస్ నార్మల్లీ 2 business days after the trade date. ఈక్విటీ మార్కెట్ ఇన్ ది ఇండియన్ ఆఫర్ ఆఫ్ స్పాట్ ట్రేడ్స్. లైక్ ఈక్విటీ మార్కెట్స్లో ట్రేడ్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది స్పాట్ మనీ ఎలా ఉంటుంది ఏంది అని చెప్పాను. ఓకే. దాని తర్వాత ఫార్వర్డ్స్ ఇది ఒక 2 పార్టీస్ మధ్యలోనే జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు గోల్డ్ ఉంది, నువ్వు గోల్డ్ షాప్కి వెళ్ళావు అనుకో, నీకు ఈజీగా అర్థమవుతుంది. గోల్డ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ తీసుకుంటారు, ఇక్కడ ఫ్యూచర్స్ కాదు. అంటే ఏం లేదు, ఇప్పుడు గోల్డ్ ఒక 1,25,000 ఉందనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు, ఒక ఫార్వర్డ్ కాంట్రాక్ట్ తీసుకుంటారు. ఇది ర్యాలీ అయినా ఏదైనా మళ్ళీ ఇదే ప్రైస్కి ఇవ్వాల్సింది వాళ్ళకు. ఇట్ ఈస్ అన్ కాంట్రాక్ట్ బిట్వీన్ 2 parties టు బై అండ్ సెల్ ఆన్ అండర్లయింగ్ అసెట్. ఇప్పుడే పైసలు పెట్టారు, ఓన్లీ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ మాత్రమే కొనుక్కుంటారు. అండర్లయింగ్ అసెట్ అంటే సర్టెన్ ఫ్యూచర్ డేట్. దీనికి ఒక డేట్ కూడా ఉంటుంది, ప్రైస్ కూడా ఫిక్స్ అయి ఉంటుంది. ఓకే. ఎక్స్పైరీ డేట్స్ కూడా ఉంటుంది. డేట్ అండ్ ప్రైస్ దట్ ఈస్ డిసైడెడ్. అంటే నువ్వు ముందే డిసైడ్ అవుతావు 30 డేస్ ముందు, 30 డేస్ వరకా ఇది, 45 డేస్ వరకా అని చెప్పాను. ఓకే. ప్రైస్ ఈస్ డిసైడెడ్ ఆన్ ది డేట్ ఆఫ్ ది కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ తీసుకున్న రోజు ముందే అయిపోతుంది. బోత్ పార్టీస్ ఆర్ టు హానర్ ద ట్రాన్సాక్షన్ ఇర్రెస్పెక్టివ్లీ ఆఫ్ ది ప్రైస్ ఆఫ్ ది అండర్లయింగ్ అసెట్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ. డెలివరీ టైంలో మాట మీదే ఉండాలి ఖచ్చితంగా. క్లియర్. అదే డ్రాప్ అయినా వీళ్ళకి సంబంధం లేదు, నువ్వు ఆ ప్రైస్కే కొనుక్కోవాల్సిందే. సారీ. నెక్స్ట్ ఫ్యూచర్స్ అలా ఉంటుందా, సేమ్. నెక్స్ట్ వచ్చేసి కూడా నీకు ఫ్యూచర్స్. ఇది ఆల్రెడీ నువ్వు ట్రేడ్ చేస్తున్నావు.
ఫ్యూచర్స్లో నువ్వు అండర్లయింగ్ అసెట్తో కొంటావు కానీ అండర్లయింగ్ స్టాక్ అయితే కొనుక్కోలేవుగా. అంటే ఒక టాటా మోటార్స్ ఉంది. ఈ టాటా మోటార్స్ ఫ్యూచర్ కొనుక్కుంటాను దేనికోసం? తక్కువ క్యాపిటల్తోని ఎక్కువ ప్రాఫిట్ రావడానికి. కానీ నువ్వు అసెట్ కొన్నావా? ఇక్కడ లేదు. ఇక్కడ ఏమవుతుంది? ఏ ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఈస్ సిమిలర్ టు ది ఫార్వర్డ్. ఇది నీకు ఎక్స్చేంజ్లో జరుగుతుంది. ఇక్కడ నీకు ఫార్వర్డ్స్ ఏమవుతుంది? టూ కౌంటర్ పార్టీస్ మధ్యలో ఆపోజిట్లో జరుగుతుంది. నువ్వు కొంటావా లేదన్నా దాని మధ్య. ఇది అలా కాదు. ఏ ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఈజ్ ఎ సిమిలర్ టు ఏ ఫార్వర్డ్ ఎక్సెప్ట్ దట్ ద డీల్ ఈస్ మేడ్ త్రూ ఎన్ ఆర్గనైజ్డ్ అండ్ రెగ్యులేటరీ. ఇది ఒక గోల్డ్ షాప్లో జరిగింది అనుకోండి. నీకు ఫ్యూచర్స్ ఎక్కడ జరుగుతుంది? ఒక రెగ్యులేటరీ ఉంటుంది కదా. మనకి ఏది రెగ్యులేటరీ? ఏది? సెబీ ఒక రెగ్యులేటరీ కదా. ఎక్స్చేంజ్ రాదర్ దెన్ బీయింగ్ నెగోషియేటెడ్ డైరెక్ట్లీ బిట్వీన్ టూ పార్టీస్ ఇన్ ఇట్ వి మే సే ఫ్యూచర్ అండ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్. సో ఇది ఏమవుతుంది? ఇక్కడ టూ పార్టీస్ మధ్య నెగోషియేషన్ ఉంది. ఇక్కడ నెగోషియేషన్ ఉండదు ఫార్వర్డ్లో. నువ్వు 1,25,000 కొంటా అన్నప్పుడు నువ్వు 1,25,000 కొనుక్కోవాలి. ఇది పైకైనా నువ్వు అంతకే కొనుక్కుంటావు, డ్రాప్ అయినా అంతకే కొనుక్కుంటావు. అదే ఇక్కడ ఫ్యూచర్స్లో నువ్వు ఒక స్పాట్ ప్రైస్ కొనుక్కున్నావు. ఇక్కడ అంటే స్పాట్లో కొనుక్కున్నావు, ఒక 325 రూపీస్కి కొనుక్కున్నావు. నీకు 330 వరకు వెళ్ళింది అనుకోండి, 5 రూపీస్ నీ ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ నీకు వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ టూ కౌంటర్ పార్టీస్ వల్ల జరుగుతుంది. ఎక్స్చేంజ్ అంటే ట్రేడింగ్ మధ్యలో జరుగుతుంది. క్లియర్? సేమ్ ఇదే ఆప్షన్స్ కూడా. మీరు ఎంతమందికి ఆప్షన్స్ ఐడియా ఉంది? చాలామంది ఈరోజు కూడా చేసి ఉంటారు కదా. ఈ వీడియో అప్లోడ్ అయినాక నెక్స్ట్ డే కూడా మనకు మంత్లీ ఎక్స్పైరీ ఉంది. ఎగ్జాంపుల్ ఈరోజు మండే, రేపు మనకు మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది. మీలో చాలామంది రేపు చూడండి హీరో జీరో ఆప్షన్స్ అంటారు కదా, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్. అవి కొనుక్కున్నంత మాత్రాన మనకి ఏమొస్తుంది చెప్పండి? ఇఫ్ యూ పర్చేస్ దట్ నీకేమైనా వస్తుందా? ఏమి రాదు. ఓకే, అక్కడ నీకేముంటుంది? జస్ట్ ఒక అండర్లయింగ్ అసెట్ని కొనుక్కొని ప్రాఫిట్ ఆర్ లాస్ని తీసుకుంటావు. ఇట్ ఈస్ అన్ కాంట్రాక్ట్ దట్ గివ్ ది రైట్ బట్ నాట్ ది ఆబ్లిగేషన్ టు బై ఆర్ సెల్ ది అండర్లయింగ్ ఎట్ ఎ price and date and price. The buyers of an option pays the premium for the right and the sellers of the option receive the premium with the obligation to sell by the underlying if the buyers exercise his rights. సింపుల్ ఏం లేదు బ్రో. నువ్వు 320 కొనుక్కున్నావు, ఎంత? 10 రూపీస్కి కొన్నావు. ఇప్పుడు 320ది 340 అయింది అనుకో, నీకు ఆన్ అండ్ యావరేజ్గా ప్రీమియం ఒక 30 రూపీస్ అయింది అనుకో. నువ్వు కొన్న 10 రూపీస్ 30 రూపీస్ అయింది. నీకు ఇందులో మధ్యలో ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత ఉంది? 20 రూపీస్ ఉంది. నువ్వు ఇప్పుడు ఖచ్చితంగా 340 స్టాక్ కొనుక్కోవాలని రూల్ ఉందా అంటే లేదు. ఓకే, నువ్వు కాబట్టి 30 రూపీస్కి ఎగ్జిట్ అయిపోతే వేరే పర్సన్ వచ్చి కొనుక్కుంటాడు. సేమ్ అలానే పుట్టు కూడా. నువ్వు 320 పుట్ ఆప్షన్ కొనుక్కున్నావు, పి 20 రూపీస్ కొన్నావు, కానీ మార్కెట్ 340కి పోయింది. ఇక్కడ నీకేమవుతుంది? 20 రూపీస్ లాస్. ఇప్పుడు ఇక లాస్తో అంతే ఎగ్జిట్ అయిపోతావు ఈ అండర్లయింగ్ అసెట్తో. అంతేగాని ఇప్పుడు నువ్వు మళ్ళీ 320కే 340కే కొనుక్కోవాలా, ఖచ్చితంగా ర్యాలీ అయింది, డ్రాప్ అయింది అని చెప్పి అలా ఏది ఉండదు. క్లియర్? ఓన్లీ ఆప్షన్స్ మాత్రమే. స్వాప్స్ కూడా అంతే. ఏ స్వాప్ ఈజ్ అన్ అగ్రిమెంట్ మేడ్ బిట్వీన్ టూ పార్టీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ క్యాష్ ఫ్లో ఇన్ ది ఫ్యూచర్ అకార్డింగ్ టు ది ప్రీ అరేంజ్డ్ ఫార్ములాస్. స్వాప్స్ హెల్ప్ ది మార్కెట్ పార్టిసిపెంట్ మేనేజింగ్ రిస్క్ అసోసియేటెడ్ ఓకే విత్ ఇంట్రెస్ట్ రేట్, కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ అండ్ కమోడిటీ ప్రైస్. ఇవన్నీ మీకు కమోడిటీస్లో, కరెన్సీ ఎక్స్చేంజ్లో అందులో నీకు వస్తుంటుంది. క్లియర్? ఇప్పుడు నెక్స్ట్ దీని తర్వాత మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఈ సబ్జెక్ట్ చాలా ఈజీ. నిజంగా చెప్పాలంటే మీ అందరు కొంతమందికి బోరింగ్ వచ్చి ఉండదు, ట్రేడింగ్ చేసే వాళ్ళకి బోరింగ్. ఇప్పుడు ట్రేడింగ్ అందరికీ తెలుసు, హెడ్జింగ్ అందరికీ తెలుసు, ఆర్బిట్రేజ్ అందరికీ తెలుసు. ట్రేడింగ్ అంటే ఏంది? యూజర్ యూజర్ డెరివేట్స్ టు రెడ్యూస్ ద రిస్క్ దట్ దే ఫేస్ ఫ్రమ్ ది పొటెన్షియల్ ఫ్యూచర్స్ మూమెంట్ ఇన్ ది ఫ్యూచర్స్. అంటే ఇప్పుడు ట్రేడింగ్ అంటే ఏంది? ర్యాలీ అవుతున్నా కొంటారు, డ్రాప్ అవుతున్నా కొంటారు, ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ని బుక్ చేసుకుంటారు. ఇదే ట్రేడింగ్. లాస్ వస్తే లాస్ని బుక్ చేసుకుంటారు, అంతేనా? అదే హెడ్జింగ్ అయితే ఏమవుతుంది? ఇక్కడ ఈ ట్రేడింగ్లో హెడ్జింగ్ ఏమవుతుంది? క్లియర్? నువ్వు స్టాక్ 500 రూపీస్కి కొన్నావు, ర్యాలీ అవుతుంది, నో ప్రాబ్లం. కానీ అదే డ్రాప్ అయితే 400కి వచ్చింది, నీకు 100 రూపీస్ లాస్ ఇక్కడ. అదే నువ్వు హెడ్జింగ్ చేసినావు అనుకో, 500 పి అనే ఆప్షన్, ఇది కూడా నీకు ఎంతో ఒక 70కో 80కో వచ్చిందనుకో, నీకు ప్రాఫిటే వస్తుంది కదా. ఇదే ఇంత ప్రైస్ డ్రాప్ అయిందంటే నీకు ఎక్కువనే వస్తుంది. ఓకే, నీకు ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది అంటే దీన్ని హెడ్జింగ్ చేసినట్టు. అదే నువ్వు 500కి స్టాక్ సెల్ చేసినావు, కానీ మార్కెట్ ర్యాలీ అవుతుంది, ఎక్కడ వరకు వెళ్ళింది? 550 వరకు వెళ్ళింది. నువ్వు అప్పుడు కాల్ ఆప్షన్ని హెడ్జింగ్ చేసుకోవచ్చు కదా. ఓకే, క్లియర్లీ నీకు అక్కడ ప్రాఫిట్ అనేది, అంటే రిస్క్ అనేది కొంచెం తగ్గుతుంది. లాస్ రావడం కన్నా కొంచెం లాస్ తక్కువ వస్తుంది హెడ్జింగ్ చేసుకుంటే. నెక్స్ట్ ఆర్బిట్రేజ్.
ఇది ఆల్రెడీ మేము చాలా వీడియోస్ పెట్టినాం. ఏం లేదు, ఒక మార్కెట్లో కొని ఇంకో మార్కెట్లో అమ్మడం, ప్రైస్ డిఫరెన్స్లో. నేను ఇప్పుడు రిలయన్స్ 1250 రూపీస్కి ఉన్నా ఎన్ఎస్సిలో. ఓకే, బీఎస్సీలో ఒక 1250.50 ఉంది అనుకో, నేను ఇక్కడ సెల్ చేస్తా. నాకు ఓవరాల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 0.50. ఓకే, 0.50 రూపీస్ ప్రాఫిట్ అనేది వచ్చింది. ఇవి ఎక్కువ క్వాంటిటీస్తో చేస్తారు, చాలా తక్కువ క్వాంటిటీస్తో చేస్తే నీకు బ్రోకరేజ్ ఏమని కూడా రాదు. క్లియర్, అర్థమైందా? ఇది మెయిన్. ఇప్పుడు ఇది యాక్చువల్ సబ్జెక్ట్. ఇప్పుడు దీని తర్వాత డిమెటీరియలైజేషన్ అండ్ రీమెటీరియలైజేషన్. సింపుల్ ఏం లేదు, ఇవి డీమ్యాట్ అకౌంట్స్ అనమాట. డీమ్యాట్ అకౌంట్స్ వచ్చినాక ఎలా ఉంది, డీమ్యాట్ అకౌంట్స్ రాకముందు ఎలా ఉంది మీకు డీటెయిల్ చెప్తాను. డిమెటీరియలైజేషన్ అంటే ఏంది? Dematerialization is the process of converting securities held in physically from the holding in a book entry. ఎలక్ట్రానిక్ ఫామ్ అంటే నీకు ఎలక్ట్రానిక్ ఫామ్లో బుక్లో అయితే నీకు డైరెక్ట్ వచ్చేసి ఇన్ డిమాట్ ఫామ్. వన్ ఇన్వెస్టర్ షేర్స్ ఆర్ నాట్ ఓకే ఫ్రమ్ ది అదర్ ఇన్వెస్టర్స్, అంటే నీకు కన్ఫ్యూజ్ కాకుండా అక్కడ నుంచి నీకు ఇక్కడికి డైరెక్ట్ వచ్చేసాయి షేర్స్, అండ్ ది షేర్స్ డు నాట్ హ్యావ్ ఎనీ డిస్ ఇన్యాక్టివ్ నంబర్స్. ఓకే, అండ్ సర్టిఫికేట్ నెంబర్. అండ్ ఇవన్నిటికి కూడా నీకు ఏం పర్టికులర్ సర్టిఫికేట్ చూపించాలని అట్లా ఏముండదు ఇక. అదే రీమెటీరియలైజేషన్ అంటే ఎలా ఉంటుంది? ఇంతకుముందు సర్టిఫికేట్ నంబర్స్ ఇవన్నీ బుక్లో ఎంట్రీ ఖచ్చితంగా ఉండాలి. రీమెటీరియలైజేషన్ ఈజ్ ద రివర్స్ ఆఫ్ ది డిమెటీరియలైజేషన్. అండ్ ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ షేర్స్ సెక్యూరిటీస్ held in the electric form in the physical form. On request of investors, securities on rematerialization are allotted in the physical from the disinactive numbers in place of securities held electronically in the book entry from the depository. ఓకే, ఇదంతా ఇది మీకు అంత సబ్జెక్ట్ అయితే రాదు, ఏం లేదు బ్రో. డీమ్యాట్ అకౌంట్ ఇలా ఉంటుండే, డీమ్యాట్ అకౌంట్ రీమెటీరియలైజేషన్ కాకముందు ఎలా ఉంటుందో ఇది సబ్జెక్ట్. క్లియర్? ఒకసారి మనం ఇప్పుడు ఏమేమి నేర్చుకున్నాం డీటెయిల్గా ఇక్కడ చూసాం. అండ్ నేను చాలా ఈజీగా వన్ వర్డ్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసిన. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఒక్కసారి దీన్ని చదివితే క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, క్యాష్ టామ్ స్పాట్ ఆల్రెడీ అర్థం చేసుకున్నా. క్యాష్ అంటే T0 సెటిల్మెంట్, ఓకే, టామ్ అంటే T1 సెటిల్మెంట్, స్పాట్ రేట్స్, ఓకే, అప్పుడే డెలివరీస్ ఏం కాకముందే. ఓకే, ఫార్వర్డ్ ట్రాన్సాక్షన్స్. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చిన అంతే. ఫార్మర్ సెల్ చేసినా బై చేసినా 6 months టైం లేటర్ వరకు ఉంటుందండి. ఫ్యూచర్స్, ఓకే, ఇది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఎగ్జాంపుల్ ఎలా ఫ్యూచర్ ట్రేడెడ్ ఎంత 10M, ఏ ప్రైస్కి ఉందో ఆ ప్రైస్కి ఒక మంత్ లోపల కొనుక్కోవాల్సిందే. నెక్స్ట్ ఆప్షన్స్, దీని ఎగ్జాంపుల్ కూడా ఆప్షన్ ఏ బయర్ ఇస్ అండ్ కాల్ ఆప్షన్. సిమిలర్లీ కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్ ఇలానే. ఓకే, నిఫ్టీ 50 లెవెల్ 200 ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన సేమ్ అలానే ఉంటుంది. నెక్స్ట్ స్వాప్స్, ఓకే, ఎగ్జాంపుల్ ఇక్కడనే ఆటోమేటిక్ ఇచ్చేసిండు. నెక్స్ట్ ట్రేడింగ్, హెడ్జింగ్, ఆర్బిట్రేజ్, ప్లెడ్జింగ్ ఆఫ్ షేర్స్. ట్రేడింగ్ అంటే ఏదో చెప్పాను, హెడ్జింగ్ ఎలా బేసిస్లో ఉంటుందో చెప్పాను, ఆర్బిట్రేజ్ ఒక దగ్గర కొని ఒక దగ్గర అమ్మడం, ఓకే, ఇన్ షార్ట్ పీరియడ్. ఓకే, ఇది డిమెటీరియలైజేషన్ రీమెటీరియలైజేషన్ ఆఫ్ సెక్యూరిటీస్, సింపుల్ అంతే. ఓకే, ఫిజికల్ ఫార్మ్స్ ఎలా ఉంటుంది, రిక్వెస్ట్ ఆన్ ఇన్వెస్టర్స్ ఎలా, సింపుల్. ఓకే, ఇది చాప్టర్ 2, పార్ట్ 2 కూడా ఇదే. నెక్స్ట్ మనం చాప్టర్ 3తో న్యూ వీడియో వస్తాం. ఇందులో ఏది డౌట్స్ ఉన్నా మీరు డైరెక్ట్గా మనకి ఇన్స్టిట్యూట్స్కి వచ్చి క్లియర్ అనేది చేసుకోవచ్చు. ఇవి మీరు ఒకసారి ఫర్దర్గా ఈ క్వశ్చన్స్ తీసుకున్నాక మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఉన్న చూడండి, డిపాజిటరీ రిసిప్ట్స్ విచ్ ఆర్ ఇష్యూడ్ ఇన్ ఇండియా అండ్ లిస్టెడ్ ఆన్ an Indian stock exchange with foreign stock or stock as underlying shares is known as IDR. ఇండియన్ డిపాజిటరీ రిసిప్ట్స్ కదా ఇక్కడ. ఓకే, ఇవన్నీ మీరు చదువుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. శాంపుల్ క్వశ్చన్స్ మీరు ఏవైతే చదివిరో దీంతో పాటు ఇంకొంచెం చదవడం ఉంటుంది, అంత ఈజీ అయితే కాదు. ఓకే, సో చలో గైస్, ఇది చాప్టర్ 2. ఒకవేళ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇవన్నీ ఏవైతే బుక్లో ఉన్నాయో అవే మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏవి ఓన్గా ఏదో అయితే కాదు. క్లియర్? చలో గైస్, బాయ్, హ్యావ్ ఎ నైస్ అండ్ సేఫ్ డే. చలో గైస్, బాయ్ బాయ్.